వినోద్ అన్న పార్ట్ 2కి స్వాగతం సుస్వాగతం. యాక్చువల్లీ ఈ నా ఛానల్ స్టార్ట్ చేసిన ఉద్దేశం ఏంటంటే హారర్ కంటెంట్ దించుదామని. దాని పేరే హారర్ టాక్స్ అని పెట్టా. ఫస్ట్ దయ్యాలు ఫస్ట్ నా ఫస్ట్ వీడియో మీరు చూస్తే దయ్యాలు నిజంగా ఉన్నాయా, సో అలా స్టార్ట్ అయింది. వెళ్తున్నప్పుడు షిఫ్ట్ అంతా జరిగింది. బట్ నా పాయింట్ ఏంటంటే నాకు ఈ దయ్యాలు నిజంగా ఉన్నాయా లేవా అనే క్వశ్చన్ ఇప్పుడు దాకా ఆన్సర్ దొరకలేదు అన్న. ఉన్నాయి అయిపోయింది 1 hour డిస్కషన్ అలాగే లేదనే వాళ్ళు చాలా మంది ఉన్నారు కదా, సో చాలా మంది ఉన్నారు. వాళ్ళ కోసం కొంచెం క్లారిటీ ఇద్దాం. డిస్క్లైమర్, ఇప్పుడు జరుగుతున్న స్టోరీలు ఇవంతా స్టోరీలుగా తీసుకోవడం కంటే కూడా జనాలు జరిగిన పర్సనల్ ఎక్స్పీరియన్సెస్ మాట్లాడదాం. దాన్ని బట్టి మీరు ఉన్నాయో లేదో ఎక్స్ప్లోర్ చేయండి, కానీ కన్క్లూజన్స్కి రాకండి. ఎక్స్ప్లోర్ చేయడానికి కూడా ఒక దారి ఉంటుంది, అది కూడా సేఫెస్ట్ గురువుల దగ్గర చేస్తేనే బెటర్. కానీ మీ ఇష్టం వచ్చినట్టు కన్క్లూడ్ చేసుకుని కిర్లిన్ ఫోటోగ్రఫీస్ వచ్చేసాయి ఇప్పుడు, దాన్నే తీసుకెళ్ళి ఒక డార్క్ రూమ్లో క్యాప్చర్ చేస్తే మనిషి లాంటి షేప్స్ కూడా తీసింది. అది మార్చరీస్లో పనిచేసే వాళ్ళకి లోపల నుంచి శబ్దాలు రావడాలు ఇవన్నీ కూడా వాళ్ళ పర్సనల్ ఎక్స్పీరియన్సెస్ ఇవి చాలా ఉన్నాయి, నేను చూశాను. వీటినైతే మనం కాదనలేము కదా. లేదు, యాక్చువల్లీ మీరు ఇలా అంటే మా రిలేటివ్స్ది ఒక స్టోరీ ఉందన్న. స్టోరీ కదా, అది యాక్చువల్లీ పర్సనల్ ఎక్స్పీరియన్స్. చాలా భయంతో చెప్పింది నాకు. ఓకే, అదేంటంటే వాళ్ళు రెంటెడ్ హౌస్లో ఉండేవారు అనమాట, వైఫ్ అండ్ హస్బెండ్. సో ఆ టైంలో ఒక నైట్ నిద్రపోతున్నప్పుడు ఏడుస్తుంది తను ఫర్ సమ్ రీజన్. తనకి ఇలా గీర్లు వచ్చినాయి అంట, అంటే ఎవరో ఇలా చేసినట్టు స్పర్శ తెలిసింది. లైట్ తీసుకుంటారు ఆ టైంలో, ఇంకా ఎమోషన్ అంతా కూడా వేరేలా ఉంటారు, లైట్ తీసుకుంటారు. నెక్స్ట్ డే మార్నింగ్ చూసినప్పుడు అక్కడ ఆ రక్కులు ఉన్నాయంట అలా గీరినట్టు. అదేంటో వాళ్ళకి అర్థం కాలే. సో తర్వాత వాళ్ళ హస్బెండ్కి కూడా సిమిలర్ ఎక్స్పీరియన్స్ కాళ్ళ మీద జరిగింది, రక్కులు. ఏం జరుగుతుందో అర్థం కావట్లేదు. అలాగనే సివియర్ డ్యామేజ్ చేయట్లేదు, బట్ ఎవరు ఉన్నట్టయితే తెలుస్తుంది. ఇంక మనకి మరి ఈ సిచ్యువేషన్ డీట్ చేయలేం కదా, మనకి మన పర్సెప్షన్ అంతవరకే ఉంది. సో వీళ్ళు ఏం చేశారంటే వీళ్ళు షిఫ్ట్ అయిపోయారు. షిఫ్ట్ అయ్యాక మళ్ళీ నార్మల్ అయింది. బట్ ఈ ఎక్స్పీరియన్స్ అయితే వాళ్ళకి ఇప్పుడు ఇంకా నాకు తెలిసి వాళ్ళ ఎండ్ వరకు కూడా అది గుర్తుంటుంది. సో అసలు ఏంటి అసలు ఒకప్పుడు మనిషి ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ ఇట్లాంటివన్నీ పాపులేషన్ భూమి మీద తక్కువగా ఉన్న టైంలో చూసుకుంటే ఒంటరి ప్రయాణాలు చాలా ఎక్కువగా ఉండేది. ఒంటరి ప్రయాణము అవేర్నెస్ని పెంచుతుంది యాక్చువల్గా. ఓకే, ఇమాజిన్ ఈ రోడ్లు లేని టైంలో అడవుల్లో వెళ్ళేటోళ్ళు. రాముడు కాలంలో నువ్వు తీసుకుంటే అడవుల్లో ప్రయాణించే వాళ్ళకి వాళ్ళ అవేర్నెస్ ఎంత ఉంటుంది, వాళ్ళ ఎగ్జిస్టెన్స్లో కంప్లీట్ సింక్లో ఉండేవాళ్ళు. ఋషి ఎట్లంటే వాడు కంపల్సరీ దూరదృష్టి మొత్తం బియాండ్ ఫిజికల్ అన్నింటినీ కూడా వాడు ఎక్స్పీరియన్స్లోకి తెచ్చేస్తాడు. అలాంటి టైంలో ఎక్స్ట్రా టెరెస్ట్రియల్ ట్రాన్సాక్షన్స్ జరిగేవి భూమిపైకి. యక్షులు, గంధర్వులు, కిన్నెర్లు, రాక్షసులు, దయ్యాలు, భూతాలు అన్నీ ఒక కామన్గా డైలీ లైఫ్లో పార్ట్. అది ఒకప్పుడు టెక్నాలజీ మోడర్నిజం పేరుతో పెరుగుకుంటూ వచ్చేసి ఎక్కడుందిరా భయ అంటున్నారు ఇప్పుడు. అది ఇప్పుడు నువ్వు ఎంతోమంది రికార్డెడ్ ఎవిడెన్స్లో కూడా క్లియర్గా చూపిస్తున్నారు బిల్డింగ్లో ఇట్లంతా జరిగేది. నేను ఒక స్టోరీ చూశాను, డోంట్ గో బై స్టోరీస్ బట్ దీస్ ఆర్ రియల్ ఇన్సిడెంట్స్. అదేదో హోటల్ ఉంటుంది, ఆ నెంబర్ ఉంది ఇప్పుడు కూడా, అది బ్లాక్డ్ నెంబర్. అది ఆ హోటల్లో వెళ్ళి వాడు ఇట్లా పడుకుంటే ఫుల్గా ఒక బకెట్లు రక్తంది ఇట్లా పోసినట్టు వచ్చేదంట. ఇట్లా లేచి చూసేసరికి ఏమీ ఉండదు. సేమ్ థింగ్ రిపీట్స్ ఫర్ అనదర్ కస్టమర్స్ ఇన్ ది హోటల్, సేమ్ అదే రూమ్లో. విజన్స్ వస్తున్నాయి ఎవరు వచ్చినా కూడా కొన్ని హర్రర్ ఇన్సిడెంట్స్ జరుగుతున్నాయి. బెడ్ మీద నుంచి ఎగిరి కింద పడిపోవటాలు ఇట్లాంటివన్నీ జరుగుతున్నాయి. ఆ రీసెంట్లీ న్యూస్లో వచ్చింది ఆ స్టోరీ, నేను న్యూస్ కవర్ చేసింది. అది ఆ పేరు అన్ని గుర్తురావట్లేదు. ఇలా జరుగుతున్నప్పుడు ఆ రూమ్ని పోలీసులు వెళ్ళి సీల్ చేసేసి దాన్ని ఏదో చేశారు. యాక్చువల్గా ఏం చేయాలి తెలుసా, ఇండియాలో అయితే అట్లాంటి ప్రాబ్లమ్స్ మన పురోహితులు ఈజీగా సాల్వ్ చేస్తారు. ఇది ఒక ప్రిస్క్రిప్షన్ లాగా తీసుకుని ఇది మీరు కూడా సాల్వ్ చేసుకోవచ్చు. ఎందుకంటే నేను మాట్లాడిన వాళ్ళు చాలా ఆథెంటిక్ సొల్యూషన్స్ చెప్పారు దీనికి. ఇట్ వర్క్స్, చాలా ఈజీ. ధూపం ఉంది కదా, మీ ఇంట్లో అట్లాంటి ఏదన్నా ప్రవేశిస్తున్నట్టు నువ్వు ఒంటరిగా ఉన్నప్పుడు నీకు భయం, ఆటోమేటిక్గా అట్మాస్ఫియర్ మారుతుంది. కొన్ని ఇళ్లలో ఉన్నప్పుడు నీకు భయం అనిపిదు. లెట్ మీ ఫస్ట్ సొల్యూషన్ చెప్పేస్తాను. ధూపం తీసుకో, గంట తీసుకో. గంటని ఇలా 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 కొట్టుకుంటూ కాదు, ఇలా టంగ్ అంటే ఆ రివర్బరేషన్స్ ఎనర్జీలో ఇట్లా ఇల్లంతా స్ప్రెడ్ అవ్వాలి. కొంచెం పవర్ఫుల్ గంట తీసుకో, పనికిరాని డమ్మీ గంటలు కాకుండా. ధూపం గంట కొట్టుకుంటూ వెళ్ళి ఆడమ్మ దయ్యం దెబ్బకు వదిలిపోతుంది. దయ్యము అని ఎట్లా అంటున్నారంటే నెగిటివ్ ఎనర్జీ అన్న, సైంటిఫిక్గా మాట్లాడాలి అంటే.
కంటికి కనబడదు కాబట్టి నీకు భయం వేస్తుంది కాబట్టి దయ్యం అని పేరు పెట్టుకున్నావు. బట్ అదర్వైజ్ ఎనర్జీ క్లచెస్ ఉంటాయి కంపల్సరీ. నువ్వు ఇప్పుడు కొన్ని ట్రయాంగిల్స్ని డిఫరెంట్ డైరెక్షన్స్లో పెడితేనే ప్రిజంలో అది వచ్చే లైట్సే అక్కడ పేలుడు పదార్థాలలాగా తయారవుతుంది. అట్లా నీకు ఇంట్లో నువ్వు గోడలు, చెట్లు, వస్తువులు ఏవి ఎక్కడ పెట్టినావో అవి నెగిటివ్ ఎనర్జీకి ఆస్కారం వచ్చినాయి. మనుషులు యుద్ధాల్లో కానీ యాక్సిడెంట్లో కానీ ఎంతోమంది చనిపోయిన స్పిరిట్స్ కర్మకాండలు జరగకుండా తిరుగుతూ ఉంటాయి. వాటన్నిటికీ ఆశ్రయం నువ్వు ఇంట్లో ఇస్తే అవి గీక్కుండా ఉంటాయి. మరి కంపల్సరీ చాలా చేస్తాయి. తర్వాత మైండ్ ఊహించుకుని భయపడేవి ఎక్కువ ఉంటాయి అన్న. హాలుసినేషన్ మనం కంపల్సరీ దూరం పెట్టాలి, అది ఫిక్స్ చేయాలి. అండ్ ఆ లైన్స్లో నువ్వు అంత దూరం వెళ్ళిన తర్వాత యూ విల్ బి హెల్ప్లెస్, వల్నరబుల్ స్టేట్లోకి వెళ్తావు. నీ మైండ్ నీ కంట్రోల్లో ఉండదు. ఒక యోగి అంటే ఇంకా దయ్యంతో దాన్ని మాట్లాడి దాన్ని తీసి బాటిల్లో పెట్టుకుని పోతారు, అది వేరే విషయం. వీటికి మామూలు జనాలకి సాధన ఉండదు, కంట్రోల్ ఉండదు కదా. అలాంటి వాడు దయ్యాన్ని చూసినా భయపడతాడు, దేవుడిని చూసినా భయపడతాడు. ఏదో సంథింగ్ విచ్ ఇస్ నాట్ ఇన్ యువర్ ఫ్రీక్వెన్సీ. నువ్వు ఈ ఫ్రీక్వెన్సీలో కొట్టుకుంటున్నావు. నువ్వు సినిమాలు, నీ ఇన్స్టాగ్రామ్లు అవి చూస్తూ ఉంటే సడన్గా ఒకటి వస్తుంది, నీకు ఎట్లుంటుంది? యోగి ఈజ్ అవే ఫ్రమ్ ఆల్ దాట్, కంటిన్యూస్లీ వేరే ఫ్రీక్వెన్సీలో ఉంటాడు వాటన్నిటిని హ్యాండిల్ చేసే దాంట్లో. సో ఈ సెకండ్ అడ్వైస్ మీరు సాధనలు చేసి ఫాలో అయితే వెల్ అండ్ గుడ్, నీకు ఏ ధూపము గంట అవసరం లేదు. బట్ అదర్వైజ్ ఇది చేసి చూడండి, కంపల్సరీ అవి వెళ్ళిపోతాయి. దిస్ ఇస్ ఫస్ట్ రెమెడీ. అయినా కొన్ని కట్టర్ దయ్యాలు ఉంటాయి, నెగిటివ్ ఎనర్జీ. అంటే ఇట్లా మాట్లాడితే చెప్తే ఈజీ, కొంచెం హైలీ కాన్సన్ట్రేటెడ్ ఎనర్జీ ఉన్నప్పుడు నీ గంటకి అది మాట వినదు. అరే నాకు గంట కొడతావు, ఇంకా ఎక్కువ చేస్తుంది. అట్లాంటప్పుడు కన్సల్ట్ పీపుల్. నువ్వు రుద్రాక్ష వేసుకోమని చెప్తారు నీ ఆరా క్లీన్ చేయడానికి. కరుంగలి మాల గురించి నేను ఇప్పుడే రీసెంట్గా చెప్పాను. ఆ యజ్ఞం చేయబోతున్నాము, సుబ్రహ్మణ్య యాగం, May 20, 21, 22. ఒకవేళ నీ పాడ్కాస్ట్ అంతకంటే ముందు జరిగితే దీన్ని పీపుల్ కెన్ మేక్ యూస్ ఆఫ్ ఇట్. ఓకే. కరుంగలి మాలలకి ఒక ప్రత్యేకమైన పవర్ ఉంది. ఇది ఎనర్జీ క్యారియర్స్. ఇది ఆ వుడ్ నుంచి తీసిన మాలని జస్ట్ అలా వేసుకున్నామంటే అదేం పని చేయదు. కానీ అది అగస్త్య ముని ఏం చేసేవాళ్ళు అంటే అవి ఎనర్జీ క్యారియర్స్ అని ఐడెంటిఫై చేసి పంచలోహాల్లో తయారు చేసిన విగ్రహాలు పెట్టారు కదా అప్పట్లో, వాటిలో పెట్టి కాన్సన్ట్రేట్ చేసి జనాలకి ఇస్తే వాళ్ళ ఆరా క్లీన్ అయ్యేదంట. అవంతా ఎనర్జీ క్యారియర్స్. వీటిని నేను ఐడెంటిఫై చేసి నా లైఫ్లో ఉన్న లెజెండ్స్ ఈ కాలంలో అలాంటి పద్ధతులన్నీ పాటించి ఆ ఎనర్జీ కంట్రోల్ ఉన్న వ్యక్తులు నేను కలిసానన్న, వాళ్ళతో కలిసి ఆ యాగం చేయిస్తున్నాను. కరుంగలి మాలలు అతి తక్కువ ప్రైస్కి, ఒక కరుంగలి మాల ఇప్పుడు 7,000 పెట్టి అమ్ముతున్నారు బయట మార్కెట్లో. అవునన్న. నేను ఓన్లీ 3,000 రూపీస్కి 2 కరుంగలి మాలలు 8mm 6mm ఇచ్చేద్దాము అని మాట్లాడాను వాళ్ళతో. ఇప్పుడున్న పరిస్థితుల్లో యునైటెడ్ నేషన్స్ అంటుంది రాబోయే పాండమిక్ మెంటల్ పాండమిక్ అవుతుంది, జనాలంతా ఫ్రీక్ అవుట్ అవుతున్నారు. ఈ కరోనా టైంలో డొమెస్టిక్ వైలెన్స్ ఎంత పెరిగింది అసలు. సో ఈ ఏఐ కానీ ఇది కానీ రేపు పొద్దున్న ఏది నిజమో ఏదేదో తెలియకుండా పిచ్చెక్కి కొట్టుకుంటారు జనాలు. అండ్ నెగిటివ్ ఎనర్జీకి విచ్చలవిడి స్కోప్ ఉంది. ఇట్లాంటి టైంలో నువ్వు ఇన్క్యుబేట్ చేసుకోవడానికి, ప్రొటెక్ట్ చేసుకోవడానికి కొన్ని వేసుకోవాలి నువ్వు. నీకు గురువు ప్రొటెక్షన్లో ఉన్నావంటే అదే రాడార్ నేను కాపాడేస్తుంది. అది లేకుండా నువ్వు బయట తిరుగుతున్నావు, ఎనర్జీ నిన్ను పీడిస్తుంది. నాకు కూడా చాలా ఫోన్ కాల్స్ వచ్చాయి ఫ్రెండ్స్, ఇవన్నీ చెప్తే అది ఇది వేసుకోండి రా భయ్, కొంచెం బాగుంటుంది. మళ్ళీ నేనే సర్టిఫికేట్ కాదు, ఇది వేసుకున్న తర్వాత కూడా నాకు ఇది వేసుకున్న తర్వాత మళ్ళీ చెత్త జరిగింది ఇట్లా బ్లేమ్ చేసి విల్ హ్యావ్ టు ఫేస్ ఇట్. మేము చాలా రిస్క్ తీసుకోబోతున్నాం చెప్పాలంటే. కాకపోతే 100% ఇది పాజిటివే చేస్తుంది కానీ నెగిటివ్ చేయదన్న కరుంగలి మాల. రుద్రాక్ష కానీ కరుంగలి మాల కానీ ఏదైనా కూడా. ఇది కరుంగలి కాదు, ఇది రోస్వుడ్. ఇది నేను ఓజో ఆశ్రమంలో తీసుకున్నది ఇది. ఓకే. దీన్ని అనవసరంగా మిస్టేక్ చేసుకోకండి. కరుంగలి డిఫరెంట్, ప్యూర్ బ్లాక్ ఉంటుంది. అది ఇలా ఐడెంటిఫై మార్కెట్లో ఈ కరుంగలికి ఇంత పవర్ ఉంది అని తెలిసిన తర్వాత డిమాండ్ ఎక్కువ ఉంటుంది కాబట్టి ఫేక్ ఎక్కువ దొరుకుతున్నాయి మార్కెట్లో. నేను అదే పెట్టాను ఒక షార్ట్ వీడియో, అది పెట్టి ఇట్లా మాలలు మనం ఇస్తున్నాము. రిజిస్టర్ చేసుకోవాలంటే కూడా నువ్వు కూడా డిస్క్రిప్షన్లో గూగుల్ లింక్ ఇవ్వు. అందరికీ ఉపయోగపడుతుంది తొందరగా. ప్రజెంట్ సిచ్యువేషన్లో ఇదేనని కాదన్న, ఈ చాలా మందికి వేరే వేరే రకాలు చాలా జరిగినాయి. ఈవెన్ నేను కూడా కొన్ని సెన్స్ చేశాను, బట్ అవన్నీ కొంచెం ఫన్నీగా ఉంటాయని చెప్పను అంతే. అది నేను అంటే ఇదివరకు ర్యాండమ్గా ఎతికేవాడిని ఏముంటాయి దీనికి సొల్యూషన్ ఏంటి. ఈ రుద్రాక్ష కొంతమంది అంటారు రుద్రాక్ష అందరూ వేసుకోకూడదు, ఈ నాన్ వెజ్ తిని ఇవన్నీ ఉంటాయి. ఇప్పుడు సింపుల్, ఇప్పుడు ఒకసారి నేను ఎనర్జీ ఆవహించిందంటే అది రక్తమే కోరుకుంటున్నప్పుడు నువ్వు ఇంకో మాంసం తింటే అది ఇంకా పవర్ పెంచుతుంది కానీ ఏం తగ్గిస్తుంది.
నువ్వు డిసైడ్ అవ్వాలి ఫస్ట్. నువ్వు ప్రొటెక్ట్ అవుదాం అనుకుంటున్నావా, నువ్వు అవే అవుదాం అనుకుంటున్నావా? అవ్వ కావాలి బువ్వ కావాలంటే ఎట్లయితుంది? మరి ఇప్పుడు కరుంగలి వేసుకుంటాం కదన్నా, అది వేసుకున్న తర్వాత మనం అన్ని నియమాలు పాటించాలా? కంపల్సరీ ఉంటాయి, కాకపోతే వీటికి అన్ని నాన్ వెజ్ మానేయాలి అనేది అంత ఉండవు. ఒకవేళ నువ్వు ఏదన్నా శవం దగ్గరికి వెళ్ళొచ్చినా నువ్వు దాన్ని పాలతో శుద్ధి చేసుకోవచ్చు. ఇట్లాంటివి ఈజీ టు మెయింటైన్ సిచ్యువేషన్స్ ఉంటాయి, దాన్ని ఎవరైనా వేసుకోవచ్చు. నెగిటివ్ నీకు ఏదైనా అనిపించినప్పుడు దాన్ని రెగ్యులర్గా పాలతో క్లీన్ చేస్తూ ఉంటే ఆ పవర్ అట్లే ఉంటుంది, రీగైన్ అవుతుంది. కాకపోతే నువ్వు వేసుకునే ముందు దాన్ని ఒక యజ్ఞంతోనో వేదంతోనో దాన్ని ఎనర్జైజ్ చేయాలి. డైరెక్ట్ షాప్లో కొనుక్కునే ఫస్ట్ టైం నువ్వు వేసుకునేటప్పుడు దే ఆర్ ఎనర్జీ క్యారియర్స్ అన్నాను కదా, వీటిని నువ్వు ఇప్పుడు మేము సుబ్రహ్మణ్య యజ్ఞం చేస్తున్నాము, ఆ యజ్ఞం 3 రోజులు ఉంటుంది. 3 రోజులు 15 మంది పురోహితులు దానికి మంత్రాలు చాంటింగ్ చేసి అది ఎంత ఎనర్జీ అందుకుంటుంది, అది నీకు క్లీన్ చేస్తుంది. డైరెక్ట్ నువ్వు మ్యానుఫ్యాక్చరింగ్ ఇండస్ట్రీలో దాన్ని కర్రని ఇట్లా వేస్తారు చూడు, ఆ శబ్దాలతో ఉన్నది అంతగా పని చేయకపోవచ్చు. దట్స్ వై మేము 18 శక్తిపీఠాల్లో ఈ సంకల్పం పెట్టుకున్నాము. కాకపోతే ఇది అమ్మవారి గ్రేసు. జనాలకి ఇప్పుడు నాకున్న ఒక్క ఇదేంటంటే, నాకు ఎంతోమంది డొనేట్ చేశారు, వాళ్ళకి నేను తిరిగి ఏమి ఇవ్వగలను? ఇప్పుడు మనకి వాళ్ళ పేర్లు అవంతా తీసుకుంటే నాకు అంత టీం లేదు, నేను అంతమంది పేర్లు గుర్తుపెట్టుకోలేను. ఎక్కడెక్కడి నుంచో మనకి ఫోన్పేలు మనం ఒకసారి ఓపెన్ చేసిన తర్వాత డొనేట్ చేస్తుంటారు కదా, వాళ్ళందరికీ ఉపయోగపడేలాగా ఏదైనా చేద్దామని అనుకున్నాను. అందుకే ఇది అంత తక్కువ ప్రైస్కి ఇస్తున్నాను నేను. యాక్చువల్లీ ఈ మాలలు ఇవన్నీ ఇంతకుముందు నేనైతే నమ్మేవాడు కాదన్న. కాకపోతే ఒక గుడికి వెళ్ళే వ్యక్తిగా నాకు ఈ మంత్రాలకి ఉన్న పవరు, గుడి వెనకాల లాజిక్ రెండు కనెక్ట్ చేసిన తర్వాత అర్థమైంది నాకు. ఓకే, వీటిలో పవర్ స్టోర్ అవుతుంది అని. ఎందుకంటే మనం ప్రాణప్రతిష్ఠ చేస్తున్నాం దేవుడిని, దాని కింద మెటల్ రేకులు పెడతారు. అవి ఎందుకు? వాట్ ఇస్ ద పర్పస్? ఇట్ స్టోర్స్ ఎనర్జీ. అలాగే శటకోపం అది ఎందుకు అంటే నిజంగా మొన్నటి వరకు నాకు కూడా తెలియదు అన్న ఇవన్నీ. నేను అనుకున్నాను ఇట్స్ ఆల్ ట్రాష్, అసలు ఏముండదు, అంత బిజినెస్ అంటే. ఆఫ్ కోర్స్ దీన్ని వాడుకొని చేసేవాళ్ళు ఉంటారు, అండ్ మీలా జెన్యున్గా చేసేవాళ్ళు చాలా తక్కువ ఉంటారు. బట్ కమింగ్ టు ద పాయింట్, నేను ఎందుకు ఇది చెప్తున్నానంటే, చాలామంది ఆ కేటగిరీ జనాలని బేస్ చేసుకుని ఇదంతా కొట్టేస్తున్నారని. అవునవును, సిగ్నిఫికెన్స్ మొత్తం తీసి పడేస్తున్నారు. దీనివల్ల ఒకరికి లాభం జరిగినా అది మంచిదే కదన్నా. చెప్తుంది ఏంటంటే, నాకున్న స్తోమతలో మనకు అమ్మవారు ఎంత అవకాశం ఇస్తుందో అంతే చేయగలుగుతాం. అండ్ ఇంకొకటి, అట్లాంటప్పుడు ప్రతి ఒక్కటి మాలలు వేసుకోవాలి కదా, నెగిటివ్ ఉందంటున్నావు అంటే, ఒక సన్యాసికి పూజలు పునస్కారాలు గుళ్ళు గోపురాలు కూడా అవసరం లేదు. ఈ హిమ్సెల్ఫ్ ఇస్ అ టెంపుల్ అని రియలైజ్ అయినోడికి ఇవేం అవసరం లేదు. గురువు మీద భక్తితో ఒకటి వేసుకో, ఉంగరం వేసుకో. సద్గురు యాక్చువల్గా ఆశ్రమంలో నువ్వు వెళ్తే ఇవన్నీ కూడా అసలు రికమెండ్ చేయడు. నువ్వు హఠయోగా చేసేటప్పుడు బేర్ బాడీ ఉండాలంటాడు. సద్గురుది ఒక లాయిన్ క్లాత్లోనే ఫోటో ఉంటుంది. ఆయన చెప్పేటోడు చేతులకి ఆముదం పూసేటోళ్ళంట, వీడు చేస్తే పారిపోకుండా అవి ఇవి ఎక్కినప్పుడు జారి పడిపోవాలని చెప్పి అంత కట్టర్ చేసి వచ్చాడు. అది చేశాడు కాబట్టి నీకు ఎగ్జిస్టెన్స్ దిగింది, ఇక్కడ చక్రాలన్నీ ఓపెన్ అయ్యాయి. సో అట్లాంటి సన్యాసికి నీకు ఏ రకమైన ఒక దీపం కూడా పెట్టక్కర్లేదు. ఈ హిమ్సెల్ఫ్ ఇస్ అ లైట్ అని రియలైజ్ అయినాడు, పోతూ ఉంటాడు. మిగిలిన వాళ్ళకి, జనజీవన స్రవంతిలో ఉన్న వాళ్ళకి, పబ్లిక్లో తిరిగే వాళ్ళకి, ఎవడెవడో ఎట్లా పొద్దున్న లేచి మొహం కడుక్కోకుండా ఆఫీస్కి వచ్చేస్తారు, ఎంత నెగిటివ్ ఎనర్జీ క్యారీ చేస్తారు వాళ్ళు. వాళ్ళ ఆరాలో నువ్వు షేక్ హ్యాండ్లు ఇచ్చుకుంటే వాళ్ళతో కలిసి భోజనం చేసేటప్పుడు వాడిది నీకు వస్తుంది. ఇదంతా ఇట్స్ ఆల్ వన్ కాస్మస్ కదా. ఇది వీఆర్ నాట్ సెపరేటెడ్. అవును, మన ఆరా నీ ఆరా మర్జ్ అయి ఉంటుంది. బొంగులేదు, నువ్వు పడుకుంటే ఆరా ఎక్స్పాండ్ అవుతుంది. అందుకే పడుకున్నోడిని దాటకూడదు అంటారు, ఎందుకంటే వాడి కర్మ నువ్వు అంటించుకుంటావని. అదే వాడికి డేంజర్ అని కాదు. పడుకున్నప్పుడు ఆరా ఇట్లా నీకు ఇంత ఉన్నది ఇంత అయి ఉంటుంది, దాన్ని నువ్వు దూరంగా వెళ్ళాలి. యాక్చువల్లీ ఇప్పుడంతా ఒకే హాస్టల్లో ఒకటి మీద ఒకటి కాలు వేసుకుని బతుకుతూ ఉంటాడు. అసలు ఒకటి బట్టలు ఒకటి వేసుకోవడాలు ఇవన్నీ కూడా ఉండేవి కదా ఒకప్పట్లో. ఇవన్నీ మేము ఎక్కడ పాటిస్తాము అనేటోళ్ళు అట్లీస్ట్ ఇట్లాంటి ఇన్క్యుబేటర్స్ కానీ ఏదైనా కొన్ని మాల రుద్రాక్షలు కానీ, యువర్ విష్ మార్కెట్ ఇస్ బిగ్, జెన్యూన్ పీపుల్ ఆర్ లెస్. అది ఫైండ్ అవుట్ చేసుకోండి. కరెక్ట్ పాయింట్. ఎవరిని ఫోర్స్ చేసేది కాదు. సో కమింగ్ టు మై నెక్స్ట్ పాయింట్ అన్న, అంటే ఇది అయిపోయింది, చేతబడి గురించి. అది ఎందుకు చెప్తున్నానంటే, రీసెంట్లీ మా ఫ్రెండ్ వాళ్ళ మదర్ చనిపోయారు. సడన్గా బ్రెయిన్ స్ట్రోక్ వచ్చిందన్న చనిపోయారు అన్నారు. మొత్తానికి కార్యక్రమాలన్నీ అయిపోయినాయి. ఒకరోజు మా ఫ్రెండ్ తన షాప్లో, మెడికల్ షాప్ అనమాట తనది, షాప్లో కూర్చున్నాడు.
అలా దూరం నుంచి కోయోడు తన షాప్ వైపు వస్తున్నాడంట. సరే ఎందుకు వస్తున్నాడు, టాబ్లెట్ల కోసం వస్తాడు అనుకుంటే ఇలాంటి వాళ్ళు కూడా వస్తారు, విచిత్రంగా ఉంటారు కదా వాళ్ళు కొంచెం. సో వచ్చి ఏం అడగకుండా డైరెక్ట్గా మీ అమ్మగారు చనిపోయారు కదా, ఎగ్జాక్ట్గా ఇదే స్టేట్మెంట్ ఇచ్చాడంట. చనిపోయారు కదా, మీ అమ్మగారి మీద ప్రయోగం జరిగింది, అది మీ కుటుంబ సభ్యులే చేశారు, ఐ మీన్ రిలేటివ్స్ నా ఉద్దేశం అని చెప్పేసి వెళ్ళిపోయాడంట అన్న. అప్పుడే ఈ కార్యక్రమాలు ఇవన్నీ అయినాయి, షాప్లో కూర్చున్నాడు, ఆల్రెడీ వాళ్ళ మదర్ పోయిన బాధలో ఉన్నాడు. ఈలోపు ర్యాండమ్గా కోయి అతను వచ్చి ఇలాగ ప్రయోగం జరిగింది అది ఇది అంటే వీడు ఇంకా ఏం చేయాలో అర్థం కాదు కదా, జాగ్రత్తగా ఉండమని చెప్పి వెళ్ళిపోయాడు. అక్కడ పాయింట్ అది. తను ఏం చేయాలి అసలు అది ఉందని నమ్మాలా, కొన్ని నమ్మితే ఏం చేయాలి, అసలు ఏంటన్న ఇదంతా. ఇట్లా నమ్మే వాళ్ళు ఎక్కువ మంది ఉంటే ఇంకా ఫ్రాడ్ బాబాలు తయారవుతారు. బట్ ఇలా చెప్పిన వాడికి సెన్స్ ఉండుండొచ్చు, వాడు చూసి ఉండొచ్చు, ఆ సెన్స్తో చెప్పుండొచ్చు. నిజమైన వాళ్ళు యాక్చువల్గా చెప్పగలరు, ఎస్ ఫస్ట్ పాయింట్ చేతబడి ఉంది, ఎనర్జీ కంట్రోల్, అది కూడా వేరే ప్లేస్ నుంచి నీ ఆబ్జెక్ట్స్, నీ హెయిర్ శాంపిల్స్, నీ అండర్వేర్ శాంపిల్స్ ఇవన్నీ తీసుకుని నీ చక్రాలు కంట్రోల్ చేయడము, నేను కిందికి దింపడము. అంతెందుకు ఫార్మ్ బియాండ్ హ్యూమన్ ఫార్మ్స్ అని ఒక సైంటిస్టే ఒక ఎక్స్పెరిమెంట్ చేసి ఒకటి చెప్పాడు. ఇది వెతికితే దొరుకుతుంది ఇంటర్నెట్లో. నేను ఎప్పుడో 2011లో ఓజోన్ హ్యూమన్ ఫార్మ్స్, వాడంతా అట్లా ఫార్మ్స్ లాగా మాట్లాడతారు కదా వాళ్ళు. ఓకే, హ్యూమన్ ఫార్మ్ కంటే పెద్ద ఫార్మ్ ఏది రావట్లంటే వాడు చెప్పాడు, బయట గ్రహాలు ఉంటాయి, వాటికి చక్రాలు ఉంటాయి, అది వేరే చక్రాలని హ్యాండిల్ చేస్తూ ఉంటుంది. యక్షుడు అంటున్నాడు యాక్చువల్గా. యక్షుడికి ఈ భూమిని కంట్రోల్ చేసే పవర్ ఉంటుంది. ఈ భూమి కూడా చక్రాలు, మూలాధార ఇస్ ది లోయెస్ట్ చక్ర, దాంట్లో నీ డామినెంట్ చక్రాలకు దింపితే అప్పుడు భూమి అంతా యుద్ధాలు వస్తాయి అనేది రాశాడు. ఓకే, భూమిని దింపుతారు వాళ్ళు, అక్కడ కంట్రోల్ చేస్తూ ఉంటారు. అప్పుడున్నప్పుడు జనాలందరూ కూడా ఇట్లా అవుతారని. నీకు ఆ లెవెల్లోనే సైన్స్ అంత దూరం పోయినప్పుడు ఆఫ్టర్ ఆల్ ఈ చేతుబడిలో ఎందుకు కంట్రోల్ చేయలేము మనిషిని ఎందుకు చేస్తారు వీళ్ళు? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫ్యామిలీలో హేట్రెడ్ ఉంటే, ఎదగాలనుకున్నప్పుడు వేరే మనిషి ఎదుగుతున్నప్పుడు మీ బంధువులు వీళ్ళు తొక్కాలి ఎట్లా రాబోయి, డైరెక్ట్గా చంపలేము, డైరెక్ట్గా తిట్టలేమన్నప్పుడు పోతారు ఇట్లా ఎవడో బాబు వాడి దగ్గరికి. వాడు అది గోధుమ పిండి బొమ్మలు అవన్నీ చేసి పిసికి నొక్కుతాడు, అది టార్గెట్. మనం కూడా సెన్స్ చేస్తాం. ఇప్పుడు జ్వరము ఎనర్జీ బాడీకి 6 months ముందు వస్తుందంట. 6 months ముందు నీకు ఏ ఇల్నెస్ తెలిసిపోతుంది నువ్వు కానీ అవేర్నెస్లో ఉంటే. దాన్ని నువ్వు నీ ప్రాణాయామ ఇట్లాంటివన్నీ ఉన్నప్పుడు దాన్ని ఈజీగా, ఇప్పుడు ఒక సైడ్ బ్రీత్ లో అవుతుంది, నీకు న్యాచురల్గా అయ్యే ఫ్రీక్వెన్సీ కంటే కూడా కొంచెం ఫాస్ట్గా అవ్వటము అనేది అంతెందుకు ప్రతి ఒక్కరికి తెలుస్తుంది అన్న. జ్వరం వచ్చి ఒక రోజు ముందు తెలుస్తుంది. 6 months ముందు తెలిస్తే నువ్వు యోగి, తెలుసుకునే ఛాన్స్ ఉంది. ఆ అవేర్నెస్లో యోగా ఈజ్ మిస్సింగ్ అన్న. సింపుల్ చెప్పాలంటే స్పిరిచువాలిటీ ఈజ్ మిస్సింగ్ ఇన్ పీపుల్. అందువల్ల వాళ్ళ అటాక్స్ కన్నిటికీ గురవుతున్నారు. దీన్ని ఫినిష్ చేయాలంటే సద్గురు ఒక కోట్ చెప్పాడు, మెడిటేషన్ చేసేవాడికి ఏ నెగిటివ్ ఎనర్జీ అంటదు అట్లని చెప్పి. ఎందుకంటే ఎక్కడైనా కూడా దైవశక్తి ముందు శుద్రశక్తి పవర్లెస్. దీని పవర్ ముందు అసలు ఎన్నో ఇన్సిడెన్సెస్ మనం సినిమాల రూపంలో అన్నీ తెలుసుకున్నాం, చూసాం. దాన్ని నువ్వు సంపాదించుకోవాలి కదా. నువ్వు ఇంకా నెగిటివిటీనే సంపాదించుకుని నువ్వు ఏం చేయకుండా ఉన్నావంటే యువర్ వల్నరబుల్ టు అటాక్, ఎనర్జీ అటాక్. ఎవడో దారిలో పోయేటప్పుడు ఇట్లా కంటితో హిప్నటైజ్ చేసేవాడు కూడా పడిపోతుంది. బోధి ధర్మలాగా ఇట్లా చూస్తే కూడా నువ్వు ఏం కాకుండా ఉండేలా. నెక్స్ట్ అదే యాక్చువల్లీ సెవెంత్ సెన్స్ మూవీ అది చాలా ట్రై చేసే ఉన్నాను నేనే. అంటే ఊరికే అర్థం కదా మా మమ్మీ మాకు సింపుల్ థింగ్సే ఎక్స్ప్లెయిన్, సింపుల్లోనే చూద్దాం. బాసు ఎక్కువ మాట్లాడు, భయపడతా పోయి ఎంప్లాయీ ఎక్కడ పోయి కూర్చొంటే వాడు ఏంటి అనగానే సార్ అండేవాడు అంటాడు. అదేంటి నో డైలాగ్ ఓన్లీ కళ్ళు కదా, వాడే కంట్రోల్ చేయట్లే. వాడే చేసినప్పుడు కొన్ని సంవత్సరాలు సైలెన్స్లోకి వెళ్ళిన యోగి బయటకు వస్తే వాడు ఇంత కంట్రోల్ చేయగలుగుతాడు. వాడి చూపులో నువ్వు పడ్డావంటే నువ్వు అయిపోయావు. ఇంకా హీ విల్ చూజ్ ఎవరిని చూడాలి అనేది వాడు చూస్ చేసుకుంటాడు. వాడికి అవసరంలా ప్రపంచంలోకి రావడం వచ్చాడు. ప్రతి స్టెప్ కాన్షియస్ ఉంటుంది వాడికి. దీని రిఫరెన్సెస్ మామూలుగా మహాభారత ఇట్లో కూడా ఉంటాయి కదన్న. యాక్చువల్గా పవర్ఫుల్ పీపుల్ ఎవడు యూట్యూబ్లో కనబడరన్న. అదే నేను చెప్పాను, కొన్ని సంవత్సరాల తర్వాత నేను కూడా మాయమైపోతాను. అరే అదే అన్న, అసలు నేను అడుగుదామని వచ్చాను. అసలు ఇక్కడికి వచ్చిన రీజనే అది. అసలు నేను మీద ఒక షార్ట్ చూశాను. ఆ షార్ట్లో మీరు నేను ఓన్లీ ఇంకా నెక్స్ట్ 5 years మాత్రమే ఉంటాను, ఆ తర్వాత ఉండనని చెప్పేశారు. అంటే దాని అర్థం ఏంటి? నాకు అది చూసిన ఒక స్ట్రేంజ్ ఫీలింగ్ వచ్చింది. జనజీవన సవంతి నుంచి దూరం పోతానన్నా. ఇప్పుడు వెరీ సింపుల్,
లక్కీ భాస్కర్ సినిమా చూసా. వాడు ఏం చేస్తాడు, సేఫ్ ఎస్కేప్. వాడు దొరికితే జీవితం నాశనం అవుతుంది. అవును, దెర్ ఆర్ సైకిల్స్ అన్న. ఒక చెయ్యి పెట్టాను అంటే ఇరుక్కుంటాం. నాకున్న వాలంటీర్ తత్వానికి ఇప్పుడు ఎవరిదైనా ఒక ప్రాబ్లం మనం అడ్రస్ చేయాలి అంటే ఇట్ విల్ గో టు ద లెవెల్ ఆఫ్ దేశం మొత్తం తీసుకునేదా దాకా వెళ్తుంది అది. దాంట్లో నేను మెజరింగ్ ఫ్యాక్టర్ అది ఏంటంటే ఇది ముక్తి మార్గాన్ని ఎఫెక్ట్ అవుతుందా. నేను చాలా పాడ్కాస్ట్లో క్లియర్గా చెప్పాను, నాకు ఏది ఇంపార్టెంట్ అట్లంటే ముక్తి నేను ఈ నెక్స్ట్ లైఫ్ టైం నేను రాకుండా చేసుకుంటున్నాను. నేను అది చాలా కష్టం. అది దాంట్లో ఉన్న పాసిబిలిటీస్ వెతుకుంటున్నాను అంతేగాని నెక్స్ట్ లైఫ్ టైం నేను రాకుండా ఉండడానికి ఏం చేయాలో చేస్తున్నాను. అది నా హైయెస్ట్ ప్రియారిటీ. అది ఎందుకు అట్లంటే ఆయన ఓజో ఏం చెప్పాడంటే బాడీ నుంచి వెళ్ళిపోయిన తర్వాత నేను బెటర్గా హ్యాండిల్ చేయగలను, దీంట్లో నాకు ఆల్రెడీ అయిపోయింది అన్నాడు. నువ్వేంటి నేను ఇంకొన్ని రోజులు బతుకుతానా, ఆ తర్వాత ఇంకో ఫోర్స్ వస్తుంది నన్ను చంపేయడానికి. నా బాడీని తీసేయాలనుకుంటున్నారు వాళ్ళు, లెట్ మీ షో ఇట్, తర్వాత కూడా నేను ఉంటాను కదా. ఐ విల్ నాట్ కమ్ బ్యాక్ అనే దాని మీనింగ్ చాలామందికి అర్థం కాల. ఐ విల్ నాట్ కమ్ బ్యాక్ అంటే బాడీలోకి రాను, నో ఇన్కార్నేషన్స్ డిక్లేర్ చేశాడు. సద్గురు కూడా అదే చెప్తున్నాడు. సద్గురు అయితే సెకండ్ లైఫ్ టైంలో ఉన్నప్పుడు మళ్ళీ వస్తాను అని చెప్పాడు, వచ్చాడు, ధ్యానలింగం పెట్టాడు, సొసైటీని ఏ రేంజ్లో హ్యాండిల్ చేస్తున్నాడు. ఇప్పుడు ఆయన మళ్ళీ రానంటున్నాడు. ఇలాంటి స్టోరీస్ అన్నీ విన్నాను నేను. ఆ మళ్ళీ రాకుండా ఎలా చేసుకోవాలనే దాని మీద నా ప్రయత్నం అంతా ఉంది. ఒకవేళ నేను మళ్ళీ దీంట్లో కానీ ఫెయిల్ అయ్యి నన్ను ఎవడన్నా మధ్యలో వేసేయడమో లేకపోతే ఇట్లాంటివి ఏమైనా జరిగితే నెక్స్ట్ టైం వచ్చేటోడు ఇట్లున్నాడు, మామూలు పవర్ఫుల్గా ఉన్నాడు. అది ఎందుకంటే ఈ మెమరీ ఉంటుంది. అదే అర్థం అనుకుంటున్నాను. దాని గురించి మనం అసలు మాట్లాడాల్సిన అవసరం కూడా లేదు, ఎందుకంటే కోర్టులే చెప్తున్నాయి దెర్ ఈస్ పాస్ట్ లైఫ్ అని. కోర్టులోనే ఇప్పుడు శ్యామ్ సింగరాయ్ సినిమాలో వాడు లైవ్ ఎవిడెన్స్ తీసుకునే కదా సినిమా తీసాడు. పాస్ట్ లైఫ్ రిమెంబరెన్స్ ఉంది, ఆ పాస్ట్ లైఫ్ ఉంది, ఇన్కార్నేషన్స్ ఉన్నాయి, చాలా కేసెస్ ఉన్నాయి యాక్చువల్లీ, చాలా కేసెస్. అది ఉంది, అది ఉందనేస్తే సింపుల్. అవును, లేకపోతే చెప్పు దెబ్బలు ఎదుర్కోవాల్సి ఉంటుంది. ఓకే, ఇందాక మీరు మాట్లాడుతూ అవుట్ ఆఫ్ బాడీ ఎక్స్పీరియన్స్ టైప్లో చెప్పారు. నాకు అదే స్ట్రైక్ అయింది. మీరు చెప్పిన కాంటెక్స్ట్ వేరు, బట్ నాకు స్ట్రైక్ అయింది ఏంటంటే బాడీని మించి నేను ఇంకా ఏదో చెయ్యగలను అనేది ఉంది మీకు. సో మీకు అది మీకు అది థియరటికల్గా తెలుసా లేదా పర్సనల్ ఎక్స్పీరియన్స్తో చెప్తున్నారా? ఎన్లైటన్మెంట్ అంటే ఏంటి, దేవుడు అంటే ఏంటి, మొత్తం థియరటికల్గా తెలుసుకున్నాము. ఎక్స్పీరియన్షియల్గా ఇంకా అవ్వలేదు. ఎక్స్పీరియన్షియల్గా అయితే అసలు ఇప్పుడు నన్ను కోస్తే ఇది ఇంకా నా పెయినే, నిన్ను కోస్తే నీ పెయిన్, అది నిన్ను కోస్తే కూడా నా పెయిన్ అని అనుభవించినప్పుడు నేను ఎన్లైటన్ అయినట్టు. ఐ హ్యావ్ నో బాడీ, నిన్ను నాలో చూసుకుంటున్నట్టు, వస్తువుని నాలో చూసుకుంటున్నట్టు, అంతా అన్నిట్లో నేను మర్జ్ అయిపోయినట్టు నేను ఇంకా ఎక్స్పీరియన్స్కి రాలేదు. దానికోసమే ఈ సాధనలు ఇవన్నీ. ద మొమెంట్ దట్ హ్యాపెన్స్ అది నేను సైలెన్స్లో అది వేరే ఉంటుంది. అది అప్పట్లో అంత అనుభవం జరిగిన తర్వాత శరీరంలో కూడా ఉండకపోవచ్చు. అసలు ఎన్లైటన్మెంట్ అంటే ఏంటి సింపుల్గా చెప్పాలంటే నాన్ ఫిజికల్ డైమెన్షన్స్ నీకు డైలీ ఎక్స్పీరియన్స్లోకి వచ్చేస్తాయి. సద్గురు ఒక్కొక్కసారి పాస్ట్ లైఫ్లో ఉన్న వాళ్ళని చూసి వాళ్ళ ఆ పాస్ట్ లైఫ్ పేర్లతో పిలిచేవాడు అనమాట. అంతెందుకు ఓజోది లవ్ స్టోరీ ఉంది కదా, ఆమె గర్ల్ ఫ్రెండ్ పాస్ట్ లైఫ్ టైంలో చనిపోయి ఇప్పుడు మళ్ళీ వివేక్ రూపంలోనూ వస్తుంది డిసైపుల్గా. ఆమెని గుడియా అని పిలుస్తాడు, పాస్ట్ లైఫ్ రిమెంబరెన్స్. ఈయనకు చూసేసి ఉంటాడు, ఈయనకు తెలిసి ఉంటుంది, వాళ్ళకి అంత మెమరీ ఉండదు, వాళ్ళకి తెలియదు. సో ఇట్లా ప్రతి గురువుకి ఆ నాన్ ఫిజికల్వి కనిపించేస్తాయి. అంతెందుకు 24 సినిమాలో సూర్య అదేదో సినిమా తీసాడు చూడు, అదే యాక్చువల్ రియాలిటీ. ఒక ఎన్లైటన్ బీయింగ్కే అలా ఉంటుంది, ఆత్మలు గీత్మలని ఇక్కడ కూర్చో ఉంటాయి. అండ్ దే క్రేవ్ ఫర్ లిబరేషన్, వాటిని లిబరేట్ చేయమని టార్చర్ పెడుతూ ఉంటాయి. ఓకే, వేరే ఏదో మూవీ, బట్ అర్థమైంది నాకు. సూర్య ఉంటాడు, సూర్య చుట్టూ ఆత్మలు వచ్చి హెల్ప్ చేయమని అడుగుతూ ఉంటారు, మా కోరిక ఇది అని. ఇంకొంచెం సైంటిఫిక్గా చెప్పాలి అంటే నిన్ను తల మీద గట్టిగా ఇట్లా కొట్టామనుకో, నువ్వు ఈ ఫ్రీక్వెన్సీ నుంచి పోయి వేరే ఫ్రీక్వెన్సీకి వస్తావు చూడు, అప్పుడు నీకు నిజంగానే కొన్ని కనబడతాయి ఇట్లా. నువ్వు అంతేందుకు కొంచెం లైఫ్ మీద ఆశ వదిలేసిన వాళ్ళకి, ముసలి వాళ్ళకి ఈ గ్రాస్ నేచర్ అనేది చాలా ట్రాన్స్పరెంట్ అయిపోయి నాన్ ఫిజికల్ దాన్ని అప్పుడప్పుడు చూస్తున్నాను. అందుకే మన ఊళ్ళల్లో ఎంతోమంది ముసలోళ్ళు ఒక్కోసారి ఇంట్లోకి వెళ్తాయంట, ఎవరితోనో మాట్లాడుతుంది మా అమ్మమ్మ, ఎవరితోనో మాట్లాడుతుంది అంటారు చూడు. ఎవరితో మాట్లాడేది ఏంటారు పోయి, ఇదేదో అల్జైమర్స్ అది అంటారు కదా, కూర్చొని గాల్లో మాట్లాడుతుంది. నిజంగానే ది డూ ఇట్. అంతెందుకు ఈ మధ్య బైడెన్ కూడా ఒక వీడియోలో పక్కన ఎవరు లేకపోతే వెళ్ళి మాట్లాడుతుంది, వీడియో బయటకు వచ్చింది చూడు, ముసలాడు అయిపోయాడు. అవును, దే నో ఇట్. వాళ్ళకి అది డైలీ ఒంటరిగా పడుకోవడం, వేరే వాళ్ళని చూడటము, ఈ సెన్సెస్ డల్ అయిపోయింటాయి. అండ్ ఈ సెన్సరీ పర్సెప్షన్ ఎప్పుడైతే నీకు
ప్రపంచం ఈ గ్రాస్ నేచర్ నుంచి పోతుందో అప్పుడు నీకు నాన్ ఫిజికల్స్ ఇంట్రాక్షన్లోకి వస్తాయి. బట్ దాన్నే మన వాళ్ళు మరి సైంటిఫికల్ సైకలాజికల్ టర్మ్స్లో ఇదేంటది ఆల్జైమర్స్, పార్కిన్సన్స్ అని చెప్తున్నారా? థిక్ స్కిన్డ్ ఉంటారు. బట్ అగైన్ హాలుసినేషన్లోకి పోకండి. ఎక్స్ప్లోర్ చేయడానికి ఇండియాలో లేని మెథడ్ అంటూ లేదు, లేని ఆశ్రమం అంటూ లేదు. ఫైండ్ అవుట్ రైట్ పీపుల్. ఎవడు పడితే వాడిని, నేను అదే చెప్తున్నాను చూడు, ఇట్లాంటి వాళ్ళు అందరూ యూట్యూబ్లో ఫేమస్గా ఉండరు. యూట్యూబ్లోకి వచ్చిన అదృష్టం ఉంది, మనం సద్గురువుకి దండం పెట్టాలి. ఇట్లాంటి వాళ్ళు కొంతమంది ఓజో లాంటి వాళ్ళు బయటకు వచ్చి చాలా రేర్. శ్రీ రవిశంకర్ గారు ఇలా రేరు. నీకు తాంత్రిక్ శరీరానికి సంబంధించినవన్నీ బాబా రామదేవ్ గారు చెప్తున్నారు. ఫిజికల్ నువ్వు ప్రపంచంలో ఎట్లా బతకాలి అనేది. నాకు ప్రపంచంలో ఎట్లా బతకాలని చెప్పేవాడు అవసరం లేదు, నాకు సద్గురువు లాంటి వాళ్ళు కావాలి. అలా హెల్త్ని కాపాడే మంతెన్ సత్యనారాయణ రాజు గారు వీళ్ళందరూ కూడా లెజెండ్స్, రెస్పెక్ట్ దెమ్. కాకపోతే నీకు కావాల్సింది ఏంటి? శరీరాన్ని దాటాలి, నువ్వు నెక్స్ట్ లైఫ్ టైం లేకుండా సైకిల్ని బ్రేక్ చేయాలి. వేదం చెప్పింది ఏంటి? పర్పస్ ఏంటి? నీ లైఫ్ పర్పస్ ఏంటి? నువ్వు ఇక్కడికి రావడమే నీ శరీరంలో అనేదే ట్రాప్, మాయ, ఇరుక్కుపోతావు. దాన్ని ఎప్పుడు కట్ చేస్తావు? శరీరం నుంచి బయటికి పోయినప్పుడు. లివింగ్ అది నువ్వు బతికుండగా చేసే ఎక్స్పీరియన్సే అది ఎన్లైటన్. అది అంటే బియాండ్ ఏముంటుంది అనేది మాలాంటి వాళ్ళకి అసలు ఐడియా కూడా ఉండదు అనమాట. ఆఫ్టర్ డెత్ బియాండ్ దిస్ బాడీ ఏముంటుంది, ఏం ఎక్స్పీరియన్స్ చేయొచ్చు. తర్వాత ఇప్పుడు ఓషో ఇందాక స్టేట్మెంట్ అన్నారు ఏంటి, బాడీలో ఉండటం కంటే బాడీ బయట ఎక్కువ చేయగలనా అంటున్నారు. అంటే దేనికి సంబంధించి అది దేనికి రిలేట్ చేసుకోవచ్చు? వాటర్ ఇలా పోస్తామా, ఎండ వచ్చిన తర్వాత అది మెల్లగా ఆరుతుంది. అంటే ఫస్ట్ ఇటు సైడ్ ఆరిపోయి అటు సైడ్ ఆరొచ్చు, అటు సైడ్ ఆరిపోయి ఇటు సైడ్ ఆరొచ్చు. కానీ అది ఒకేసారి ఇట్లా మాయమైపోదు కదా. ఇదే విధంగా నువ్వు శరీరం వదిలిన తర్వాత కూడా నీ కార్మిక్ ఎనర్జీ ప్యాటర్న్స్ అన్ని మెల్లగా డిసిపేట్ అవుతాయి. నేచర్ ఆఫ్ ఎగ్జిస్టెన్స్ చెప్తున్నాను నేను, డిజైన్ ఆఫ్ ఎగ్జిస్టెన్స్ ఇలాగే ఉంది. ఈ ఎగ్జాంపుల్లోనే నీకు అర్థమవుతుంది, ఎవ్రీథింగ్ హ్యాస్ ది సేమ్ డిజైన్. నువ్వు అది పోయిన తర్వాత ఎనర్జీ ప్యాటర్న్స్ అన్నీ కూడా నీకు మెల్లగా డిసిపేట్ అవుతాయి. అందుకే వాళ్ళు పోయేటప్పుడు కూడా ఒక టైం మెన్షన్ చేస్తారు. సద్గురు అయితే నేను పోయిన తర్వాత ఇంకో 80 years ఇక్కడే ఉంటాను అంటున్నాడు. అండ్ నువ్వు ఒకసారి బాడీ వదిలిన తర్వాత నీకు టైం ఉండదు. ఇంకా టైం అనేది బాడీకే ఉంటుంది, క్లాక్. బియాండ్ టైం నీకు టైం స్పేస్ ఏముండవు అప్పుడు. వాళ్ళు పోయిన తర్వాత అదే ఒక అందాజ్ టైం, ఇన్ని సంవత్సరాలు ఆరుతుంది. నీకు ఇన్ని సంవత్సరాలు, నాకు కాదు, నేను పోయినా ఆల్రెడీ. అలా ఉంటుంది, అలా ఎక్స్ప్లెయిన్ చేయాల్సి వస్తుంది. అండ్ దాన్ని మనము ఓన్లీ బాడీ అండ్ మైండ్ లాంగ్వేజ్లో ఎక్స్ప్లెయిన్ చేసేటప్పుడు చాలా కాంట్రడిక్షన్స్ ఉంటాయి పక్క. ఆ కాంట్రడిక్షన్స్ని అర్థం చేసుకోవాలి అంటే నీ లాజిక్ని షట్ డౌన్ చేసి మాట్లాడాలి నువ్వు ఫస్ట్. అలా మాట్లాడుకుంటే అంతభక్తు అనే ఒక థ్రెట్ ఉంది కాబట్టి వాడు రాడు. యాక్చువల్లీ ఇప్పటి వరకు మనం మాట్లాడుకున్న దాంట్లో దేనికి ట్యాగ్ వేసేస్తారు. లెట్ దట్ మనకు ఆల్రెడీ మనం పోయినా, ఆల్రెడీ ఐఎమ్ స్ట్రేంజర్ టు ది ప్లానెట్. యాక్చువల్లీ వీఆర్ ట్రైయింగ్ టు ఎక్స్ప్లోర్. అంతే, నథింగ్ రాంగ్. స్పిరిచువల్ ఎక్స్ప్లోరేషన్ జరగాలి, డిస్కషన్ జరగాలి. చూసే వాళ్ళకి కొంతమంది గురువులు మనల్ని చూసేటప్పుడు ఏంద్రా ఈ సోది అని అనుకుంటారు, బికాస్ దే ఆర్ ఇవాల్వ్డ్. గొర్రెలు చాలామంది ఉన్నారు, చూసే వాళ్ళకి అట్లీస్ట్ వీళ్ళు కొంచెం ఏదైనా సెన్స్ అనిపించినప్పుడు దేడు ఓకే ఇన్నర్ సద్గురు అంటున్నాడు, ఇన్నర్ ఇంజనీర్ రిజిస్టర్ చేసుకుందాం, లేదంటే ఒక యోగి హిమాలయాస్లో ఎక్స్ప్లోర్ చేద్దాం అని పోతే సంథింగ్ విల్ హ్యాపెన్. ప్రపంచంలో వచ్చిన తర్వాత ఎంతసేపు తిని పిల్లలు కదా. అండ్ వీళ్ళందరూ మీరు యోగిస్ హిమాలయాస్ అంటున్నారు కదా, యాక్చువల్లీ హిమాలయాస్కి ఎందుకు వెళ్తారన్నా? హై ఎనర్జీ స్పాట్స్ అవి, హై ఎనర్జీ స్పాట్స్, ప్యూర్ నేచర్. పొల్యూట్ కానీ ఈ కృత్రిమ యంత్రాలు అవన్నీ పొల్యూట్ కానీ, యంత్రాలు ఏం చేస్తాయి, న్యాచురల్ రివర్బరేషన్స్ని పోగొడతాయి, అంతే సింపుల్. న్యాచురల్ రివర్బరేషన్స్ కొన్ని స్పాట్స్లో ఆల్రెడీ కాన్సన్ట్రేటెడ్ ఎనర్జీ వరల్డ్ జరుగుతూ ఉంటుంది. అలాంటి వాటిని ఐడెంటిఫై చేసి లింగాలు పెట్టారు మన యోగులు. అందుకే అవన్నీ ఒక ఫోటో వచ్చింది చూడు, ఒక లైన్లో కేదార్ దగ్గర నుంచి కన్యాకుమారి దాకా ఒక లైన్లో ఉంటాయి జియోమెట్రిక్ ప్యాటర్న్. అలా ఐడెంటిఫై చేసుకుంటూ వెళ్ళారు. ఇప్పుడు సద్గురు గారు అదే చేస్తున్నారు, శంకరాచార్యుల వారు అదే చేశారు. అలా హిమాలయాస్లోకి వెళ్తే నీకు ఏ గుడి టెంపుల్స్ లేకుండా ఫుల్ హైలీ కాన్సన్ట్రేటెడ్ కేవ్స్, నువ్వు అక్కడికి పోగానే కనెక్ట్ అవుతావు, కాస్మిక్ నువ్వు డౌన్లోడ్ అవుతుంది. అట్లాంటివన్నీ అక్కడికి పోయిన తర్వాత నీకు మళ్ళీ ఈ ప్రపంచంలోకి రావాలని కూడా అనిపించదు. అండ్ డిస్కషన్స్ డోంట్ రెండర్ ట్రూత్, ఓన్లీ షాక్స్ డూ. డిస్కషన్స్ వల్ల కాదు నీకు క్లారిటీ వచ్చేది, షాక్ల వల్ల వస్తాయి. అట్లాంటి షాక్ తినడానికి నువ్వు రెడీగా ఉన్నావా? నిజమే కదా. అవునన్నా, దెయ్యం ఉందా అట్లంటే గంట సేపు మాట్లాడతాం, అదే చూపించేస్తే షాక్ దండం పడేస్తావు కదా. దానికి ఒక డార్క్ రూమ్లోకి వెళ్ళాల్సి ఉంటుంది, ఒక క్యాండిల్ వెలిగించాల్సి ఉంటుంది,
కూర్చోవాల్సి ఉంటుంది, త్రాటక్కు ఏదో చేయాల్సి ఉంటుంది, కొన్ని మంత్రాలు చేయాల్సి ఉంటుంది. అంటే మనం ఫిజికల్గా చూడొచ్చా అన్నదాన్ని? టెస్లా లాగా ఫ్రీక్వెన్సీ ఎనర్జీ లాంగ్వేజ్లోకి వద్దాం. ఎనర్జీ ఫ్రీక్వెన్సీలోకి వస్తే వాటికి ఏం చేయాలి, బీయింగ్స్ అని చెప్పాను కదా నేను ఆల్రెడీ. ఒక చోట సద్గురు టెన్నిసీ ఆ ప్లేస్లోకి వెళ్ళినప్పుడు ఒక స్పిరిట్ అనేది 150 yearsగా 500 yearsగా ఉందంట. 150 or 500 అన్ని సంవత్సరాలుగా అది అక్కడే ఉందంట. సమ్ యుద్ధంలో జరిగిపోయిన వారియర్ సంబడి అన్నాడు అక్కడ. బికాజ్ ఒకసారి ఆ ఎనర్జీ క్లచెస్ని మళ్ళీ యోగి క్లియర్ చేయాలి. నేను డాక్యుమెంటరీ తీసిన ప్రేమన్న డైరెక్టర్, ఆయన ఒకసారి బ్రహ్మైక్య రహస్యం అనే ఒక బుక్లో కొన్ని మెథడ్స్ ఇచ్చారు సచ్చిదానంద యోగి. ఆయన అయితే డైరెక్ట్ రీసెంట్గానే వాటర్లో తేలుకుంటూ ప్రసంగాలు ఇచ్చేవాడు అనమాట. ఆయన ఒక బ్రహ్మైక్య రహస్యం అని ఎవ్రీ నట్ అండ్ బోల్ట్ సమాధిలోకి ఒక మనిషి వెళ్ళిన తర్వాత లింగాన్ని ఎలా ప్రతిష్ఠించాలి అని బుక్ డీటెయిల్ జామెట్రిక్ ప్యాటర్న్స్ రాశాడు. మేము సద్గురు శ్రీబ్రహ్మ డాక్యుమెంటరీ తీసినప్పుడు ఆయన గురించి చెప్పాం. ఆయన సద్గురుని కలిశారు, పాస్ట్ లైఫ్ సద్గురు. ఆయన ఆశ్రమాలకు వెళ్ళినప్పుడు మాకు ఇవి దొరికాయి. డేంజర్ ఏంటంటే ఆయన బుక్ చదివి కొన్ని మెథడ్స్ ఫాలో అయ్యి స్పైన్ ఇరగొట్టుకున్నారు. స్పైన్ ఇరగొట్టుకోవడం అంటే కంటిన్యూస్ పెయిన్, పడుకోలేకపోతున్నారు. ఇలా పడుకుంటే పెయిన్, ఇలా కూర్చోలేకపోతున్నారు. ఇది ఏంట్రా డాక్టర్ల దగ్గరికి, అఫ్కోర్స్ డాక్టర్ల దగ్గర తిరుగుతారు, వాళ్ళు ఏదో సూది ఇంజెక్షన్ కుమ్ముతారు, దానివల్ల అది సాల్వ్ అవ్వదు. బాధపడుతూ ఉంటే ఒక 3-4 months తర్వాత మళ్ళీ ఆశ్రమానికి వెళ్తే, సద్గురు ఆశ్రమానికి, అక్కడ హిమాలయస్ నుంచి కొంతమంది సాధువులు అక్కడ ఉన్నారంట. ఈయన బాధపడుతున్నది వాళ్ళే చూశారు, వచ్చారు. ఏమైంది, జస్ట్ వెనకాల ఇలా పెట్టి ఒక మంత్రం వేసి ఒక విభూతి ఫట్ పోయింది. అలా బయటపడ్డాడు ఆయన, లేకపోతే మనిషి పోయేటాడు. అవును, యాక్చువల్లీ టచ్ ద్వారా వచ్చే సెన్సేషన్స్ కూడా నేను విన్నాను. మా ఫ్రెండే వాళ్ళు వేరే రకంగా చేస్తారన్న. ఈ ట్రీట్మెంట్ గురించి మాట్లాడట్లేదు. మాలేసుకుని ఒక ఎక్కడికో వెళ్ళాడంట టెంపుల్లో. ఆయన ఎవరో వచ్చారు, ఇంతకీ ఈయన నిత్యానంద ఫాలోవర్. అంటే రెడిక్యూల్ చేస్తారు కానీ ఆయన కూడా ఒక టైప్లో. నన్ను ఆల్రెడీ నిత్యానందకు సపోర్ట్ చేస్తున్నాను. నేను ఎక్కడ సపోర్ట్ చేశాను రా భయ్. నేను యాజ్ ఎ సాధక ఒక పవర్ఫుల్ రేంజ్లో చూస్తున్నాడు. నా రెల్మే వేరే, నా రెల్ము నా లైనే వేరే. నా లైన్లోనే అసలు భూమి పైన చాలా తక్కువ మంది ప్రయాణిస్తున్నారు. నా లైన్లో ఉన్న వాళ్ళకి చెప్తున్నాను నేను, వీడికుందిరా కొంచెం పవర్ అని చెప్పి. కామన్ మ్యాను, సొల్లు కబుర్లు, ఆ రేపు అవన్నీ చూసుకున్న వాళ్ళు, ఆ రజిత అఫేర్ ఆ వీడియోలు చూసిన జఫాగాళ్ళకి ఆయన పవర్ ఏందో ఏమర్థమవుతుంది. ఇప్పుడు సపోజ్ రేపు దొరికిపోయాడు దాన్ని అనుకుందాం, క్యాండిడేట్ రాంగ్ క్యాండిడేట్ అని అనుకుందాం. బట్ స్టిల్ ఈ రాంగ్ అనే జఫాగాడి కంటే ఈడు పవర్ఫుల్. అదే దానికంటే ఈడు ఎనర్జీ వాడి దగ్గర చూస్తే, వాడి దగ్గరకు వస్తే కూడా ఈడు నోరు మెదపలేకుండా చేసేయచ్చు. నేను దానికి గర్వంగా ఫీల్ అవుతాను. నా సబ్జెక్ట్ అది. నా సబ్జెక్టు ఈడేదో ఐఏఎస్లు MBAలు తెచ్చుకోవడం కాదు. నా సబ్జెక్ట్ నువ్వు ఎనర్జీని ఇట్లా ఎనర్జీతో నువ్వు ఇట్లా ఎగరేస్తావు. నువ్వు ఇక్కడ కూర్చొని నువ్వు ఇట్లా గాల్లోకి లేపగలుగుతావా, లేకపోతే ఇక్కడ కూర్చొని సిచ్యువేషన్స్ కంట్రోల్ చేయగలుగుతావా? సద్గురు కూర్చుంటే క్లౌడ్స్ ఫామ్ అవుతాయి. అది యోగేశ్వరలింగ కాన్సక్రేషన్లో క్లియర్గా చూసాం. ఆయన క్యాజువల్గా లిటిల్ బిట్ ఆఫ్ శవ విల్ హెల్ప్ ది కాన్సక్రేషన్ వర్షాన్ని రప్పిస్తున్నాడు, పంపిస్తున్నాడు సింపుల్గా. అవునా? మీరు కానీ సెల్ ఫోన్లతో వీడియోలు తీశారంటే మళ్ళీ క్లౌడ్స్ వస్తాయమ్మా, జాగ్రత్తగా ఉండాలి. అంటే ఇది నిత్యానంద పేరు ఎందుకు వచ్చిందంటే, ఆయన ఫాలోవర్ ఒక ఆయన అక్కడ ఉన్నారంట. ఆయన వచ్చి చేసుకుంటున్నప్పుడు వీళ్ళందరూ కూర్చున్నారు వరుసగా. కూర్చుంటే వీళ్ళందరి దగ్గరికి ఒకళ్ళ దగ్గరికి వచ్చి ఇలా పట్టుకున్నారంట, వదిలేశారు. మా ఫ్రెండ్ దగ్గరికి వచ్చారు, పట్టుకోగానే ఒక టైప్ ఆఫ్ వచ్చేసిందంట వాడికి. ఆయన అన్నారు, నువ్వు చాలా వీక్గా ఉన్నావు, జాగ్రత్తగా ఉన్నాను. అంటే అది కూడా అన్ఎక్స్ప్లెయినబుల్ థింగ్. అది మాకు ఇప్పటికీ నేను ఎందుకు తెచ్చానంటే అది మీరు ఎక్స్ప్లెయిన్ చేస్తారు. నేను ఫస్ట్ పాయింట్ ఇందులో ఉన్న డేంజర్ చెప్పే స్టార్ట్ చేస్తాను. ఇలా పట్టుకుని అలా అయిపోయాడు అనగానే మళ్ళీ ఎక్స్ప్లాయిటర్స్ ఉంటారు. వాడికి ఏదో కొంచెం యాక్టర్స్ ఉంటారు, మంచి యాక్టర్స్, యోగిలాగా బిల్డప్ ఇచ్చేటోళ్ళు, లోపల ఏం లేని వాళ్ళు. వాడు వచ్చి పట్టుకుని రూమ్లోకి తీసుకెళ్ళి ఇంకా ఏదో జరుగుతుంది. సో అలాంటి వాళ్ళ దగ్గర నుంచి జాగ్రత్తగా ఉండండి. ఎవడు పడితే వాడికి డోంట్ సబ్మిట్ యువర్ సెల్ఫ్. సద్గురు అందుకే మంచి కోట్ ఇస్తారు, డోంట్ లుక్ అప్ టు ఎనీవన్, డోంట్ లుక్ డౌన్ ఆన్ ఎనీవన్. వాడు యోగిగా అయ్యిండొచ్చు కాక, నీ చెయ్యి పట్టుకోగానే నీకు సాల్వ్ అయ్యిండొచ్చు కాక, బట్ స్టిల్ లుక్ అట్ హిమ్ అనే ఇన్క్విజిటివ్ వే. నువ్వు దాన్ని వాడి దగ్గర సరెండర్ అయిపోయా, బాబు గారు అనుకున్నావు, ఓకే థ్యాంక్ యూ సో మచ్, నాకు కూడా అది ఎలా నేర్చుకోవాలో నేర్పిస్తావు. నేనైతే అలా అడుగుతాను, నువ్వు అది ఎలా చేసావు నేర్పిస్తావు. ఇంట్రెస్ట్ ఉంటే నేర్చుకుంటాం, లేకపోతే వాడికి ఏదో సబ్మిట్ అయిపోయి కాళ్ళ మీద పడిపోయాడు ఏమీ ఉండదు.
వర్షిప్ బ్యాచ్కి అందుకే చెప్తున్నాను, ధ్యానం బ్యాచ్కి రండి, వర్షిప్ బ్యాచ్ కాదు. మంది వర్షిప్ బ్యాచ్ కాదన్న, వీఆర్ సీకర్స్. భారతదేశంలో అందరూ సీకర్స్, వీఆర్ నాట్ బిలీవర్స్. ఎవరినో ఒకరిని గుడ్డిగా నమ్మే బ్యాచ్ కాదు ఇది. అలా చూసి క్వశ్చన్ ఆన్సర్ చేయాలి అంటే ఎస్, ఇట్స్ పాసిబుల్. నాడులు శరీరాన్ని కోస్తే కనబడేవి కాదు, ఎనర్జీ సర్క్యూట్స్ మనకు ఉంటాయి. వాటిని నాడులు, అవి 72,000 లక్షల్లో ఉంటాయి అవి. ఆ నాడులే నీకు బయట నుంచి పవర్ ఇస్తూ ఉంటుంది. నీకు నరిష్మెంట్ అనేది తినే ఫుడ్లో కొంచెం అయితే, ఎక్కువ నరిష్మెంట్ బయట నుంచి అవుతుంది. సంవత్సరాలు ఏమీ తినకుండా ఉన్న యోగులు ఆరోగ్యంగా ఎలా ఉన్నారు? వాళ్ళు బయట నుంచి నరిష్ అయ్యే పద్ధతిని కనుక్కున్నారు. దే గాట్ యాక్సెస్ టు ఇట్. నువ్వు ఎంతసేపు 3 పూట్ల బందిలాగా మెక్కితేనే నీకు ఎనర్జీ వస్తుంది అని అనుకుంటే నువ్వు ఇంకా వీటన్నిటికీ ఆశ్చర్యం పడే మనిషిలాగే ఉంటావు. దే నో ఇట్, దే కంట్రోల్ ఇట్. అంతేందుకు ఇప్పుడు సింపుల్ ఒక ఎక్స్పెరిమెంట్ చెయ్యి. ఇలా పట్టుకునేది నేను ఆయన దగ్గరికి వెళ్ళి మహబూబ్ నగర్లో ఆయన వెళ్ళిన తర్వాత నేను నేర్చుకున్నాను. ఇది పట్టుకుంటే పల్స్ కొట్టేది కాదు, నాడి కొట్టుకునేది ఒక రకంగా ఉంటుంది. ఆ నాడి దాన్ని చాలా ప్రాక్టీస్ చేయాలి, అది ఊరికేనే రాదు. ఫస్ట్ పట్టుకుంటే పల్స్ రీడింగ్ వస్తుంది, కొంతమందికి అది కూడా అనిపించదు. బట్ స్టిల్ ఇంకొంచెం నువ్వు కానీ కరెక్ట్గా ప్రాక్టీస్ చేసావంటే ఒరిజినల్ నాడీ ఫ్రీక్వెన్సీ, నాడీ కొట్టుకునేది వస్తుంది. అది శరీరంలో ఉండదు. ఆ నాడీ ఎంత స్పీడ్లో కొట్టుకుంటుంది, అది ఎలా చేస్తుంది అనే దాన్ని బట్టి లివర్ పాడైందా కిడ్నీ పాడైందో చెప్తారు. దానికి ప్రాక్టీస్ ఉండాలి. వాళ్ళు వంశపారపరంగా చేస్తున్నారు. నాది కరెక్ట్గా ఐడెంటిఫై చేశాడు ప్రాబ్లం. నేనేం చెప్పకుండానే సిమ్టమ్స్ అన్నీ ఒక 1 hour కౌన్సిలింగ్ ఉంటుంది. జెన్యూన్ పీపుల్ ఆర్ వెరీ లెస్. ఎక్స్పెరిమెంట్లు చేయండి అంతే. ఎక్స్పెరిమెంట్, దెర్ ఈస్ నథింగ్ రాంగ్ ఇన్ ఎక్స్పెరిమెంటింగ్. నువ్వు లాంగ్ టర్మ్ దాసోహమైనావు అంటే జీవితం నాశనం అవుతుంది. యాక్చువల్లీ నేను ఇవన్నీ ఇంత డీప్గా అడగడానికి రీజన్ ఏంటంటే, మన ఇండియాలో మెజారిటీ హిందూసే. వాళ్ళలో కానీ ఈ టైప్ ఆఫ్ థింగ్స్ గురించి కనీసం ఆలోచించే వాళ్ళు చాలా చాలా ఫ్రాక్షన్లో ఉన్నారనమాట, చిన్న తక్కువ ఫ్రాక్షన్లో ఉన్నారు. కాకపోతే చాలామంది గుళ్ళకి వెళ్ళిపోతారు. గుళ్ళు అంటే దేవుడు ఉన్నాడు, దేవుడు నమ్మేస్తారు, దండం పెట్టుకుంటూ వచ్చేస్తారు, చటకోపం పెట్టించుకుంటారు. ఎందుకు చేస్తామో తెలియట్లా. దేవుడు ఎవరు? ఎనర్జీ. ఏం ఎనర్జీ? ఎందుకు? నీకు ఆయన కనెక్షన్ ఏంటి? ఆలోచించట్లే. సో ఐ వాంట్ టు మేక్ దమ్ థింక్ అన్న. ఓకే, నన్ను ట్రాష్ అనుకోండి, ఏదో కాన్స్పిరసీ థియరిస్ట్ అనుకోండి, బట్ జస్ట్ థింక్, మేము ఎందుకు మాట్లాడుతున్నాం, ఏం మాట్లాడుతున్నాం. అదే చెప్తున్నాను. బియాండ్ ప్రతిదానికి ఉన్న మెటీరియల్ చూసుకుని బతికితే అట్లా వర్కౌట్ అవ్వదు. స్పిరిచువాలిటీ ప్రతిదానికి ఉన్న సటిల్ ఆస్పెక్ట్స్ని ఎక్స్ప్లోర్ చేసే సైన్సెస్లోకి రండి. దాని తర్వాత మీ జీవితాలు ఆటోమేటిక్గా బాగుపడతాయి. బికాస్ ఒక ప్లేన్లో ఒక క్రౌడ్ మొత్తం ఒకే దాంట్లో వెళ్తుంటే నీకు దాంట్లో మళ్ళీ కాంపిటీషను, నీ జాబు, నీ లైఫ్, దాంట్లోనే కష్టాలు. బయటకు వచ్చి ఇదంతా ఒక డ్రీమ్ రా, నువ్వు అంత చేయాల్సిన అవసరం లేదురా, ఎవ్రీ మూమెంట్ నువ్వు ఇక్కడ కూర్చొని కూడా ఇట్లా బ్లిస్ఫుల్గా ఉండొచ్చురా, నువ్వు ఫైనల్గా అంత గుడ్డ చాకరీ ఎందుకు చేస్తున్నావురా, హ్యాపీగా ఉండడానికే కదా, వితౌట్ దట్ యూ కెన్ డూ ఇట్ రా అని అనిపిస్తే చూడు ఎంత ఈజీ కదా ఇది. ఈ స్మార్ట్ లైన్లో చాలా తక్కువ మంది ఉంటారు. వీళ్ళకి ఇదంతా చూపిస్తే జాలేస్తూ ఉంటుంది. వీళ్ళందరినీ చూస్తే విసుగు కూడా వస్తుంటుంది. బికాస్ దే ఆర్ క్వశ్చనింగ్ ది అల్టిమేట్ కదా. క్వశ్చనింగ్ అంటే రిడిక్యూల్ చేస్తున్నారు. అందుకే యోగులు ఎప్పుడు కూడా వాళ్ళని చూసి కొంచెం పైకి తీసుకొద్దాం, లెట్ మీ లిబరేట్, కార్మిక్ లిబరేషన్స్ దాంట్లో హెల్ప్ చేయడానికి కొంచెం ఏదో ఒకటి చేద్దాం ఇంట్రెస్ట్ ఉంటే. మళ్ళీ వీళ్ళు ఇరుక్కోనంతగా ఇది ఎలా ఉంటుందంటే మళ్ళీ బ్యాక్ టు స్క్వేర్ వన్ లాగేస్తారు కదా కొంతమంది. ఇట్స్ అ సైకిల్ అన్న, దేనికి పర్మనెంట్ సొల్యూషన్ ఉండదు. ఇప్పుడు నేను ఇలా చేయాలి అని చెప్పాను అనుకో, దాంట్లో ఇంట్రెస్ట్ చూపించి ఎంతమంది వస్తారు, మొత్తం భూమి అంతా వచ్చేసారు అనుకో, భూమి ఈరోజు సీజ్ అయిపోతుంది, ప్లానెట్ రన్ అవుతుంది కదా. ప్లానెట్ ఈజ్ రన్నింగ్. ఈ నాన్ సెన్స్ అన్నీ ఉన్నప్పుడు, డ్యుయాలిటీ నాన్ సెన్స్ ఉన్నప్పుడే, ఆపోజిట్ పోల్స్ ఉన్నప్పుడే, మేల్ ఫీమేల్ ఉన్నప్పుడే ఆ సెక్స్ అనేవి జరిగి నీకు పిల్లలు పుట్టడం జరిగి, దట్స్ వాట్ ఈస్ క్రియేషన్ విచ్ ఇస్ హ్యాపెనింగ్ రైట్ నౌ. మనం అడ్రస్సింగ్ చేస్తుంది ఏంటి, ఈ సంసారం నుంచి ఎజెక్ట్ అయిపోయి సన్యాసంలోకి, టాంజెంట్ పాత్లోకి, ఎన్లైట్మెంట్లోకి, ముక్తిలోకి ఎలా పోవాలనేది లైన్లో ఉన్నాం. నేచర్ లాస్ని ఉల్లంఘించే పాత్రలో ఉన్నాం. చీట్ కోడ్స్ వాడి దేవుడు నెగ్గేసి అది దేవుడు అవ్వటం అన్నమాట. సో ఆ లైన్లో చాలా తక్కువ మంది ఉంటారు. అవునండి, వెరీ ఫ్యూ పీపుల్ రియలైజ్, అన్ఫార్చునేట్లీ. అండ్ అన్న, వన్ మెయిన్ ఇంపార్టెంట్ థింగ్, ఇప్పుడు సద్గురు ఒక ఎన్లైటెడ్ బీయింగ్. ఆయన పాస్ట్ లైఫ్లో ధ్యానలింగ చేద్దామని ఫెయిల్ అయ్యి ఇప్పుడు వచ్చి అది సక్సెస్ఫుల్గా చేశారు.
అది అయిపోయింది. అసలు ఇదంతా ఎందుకు చేస్తున్నారు? వాట్ ఈస్ ఇస్ అల్టిమేట్ గోల్ అనేది నా క్వశ్చన్. ఆయన దోల ఆయన తీర్చుకుంటున్నాడు, నీకెందుకు? అంతే, ఆయన దోల ఆయన తీర్చుకుంటున్నాడు, ఆయనది నచ్చిన జనాలు ఆయన దగ్గరికి వెళ్తున్నారు, నీకెందుకు? ఫస్ట్ ఆఫ్ ఆల్ యాక్చువల్లీ ఇట్స్ అ పర్సనల్ అఫేర్. ఓకే, ఆయన ఏదో ధ్యానలింగ్ అన్నాడు, అదన్నాడు, ఇది అన్నాడు, చేసేవారు. జనాలు ఎక్స్పీరియన్స్ అవుతున్నారు. ఐఏఎస్ ఆఫీసర్లు, పెద్ద పెద్ద సైంటిస్టులు, ఇస్రో లాంచ్ చేసిన సైంటిస్టులు వెళ్ళి ఆయన దగ్గర మ్యాటర్ ఉంది అంటున్నారు. నువ్వేందో వేరే మ్యాటర్ పెట్టుకుని వచ్చి అంతా డబుల్ మీనింగ్లు వేసుకుని వచ్చి లేదు అంటున్నావు నువ్వు. ఓకేనా? ఇప్పుడు యాక్చువల్గా నేను ప్రొఫౌండ్ ఆన్సర్లు ఇవ్వచ్చు, అవును, బట్ స్టిల్ అది చాలా వాటిలో చెప్పేశాం. ధ్యానలింగ స్టోరీ మొత్తం కల్ట్ అంటున్నారు, ధ్యానలింగ వేదాల్లో ఎక్కడుంది చూపి అంటున్నారు, హిందువులు ఇటు పక్క వీళ్ళు కొట్టుకుంటున్నారు, వీళ్ళు కొట్టుకుంటున్నారు. ఆయన అదే పనిగా నా పర్సనల్ ఎక్స్పీరియన్స్ అని చెప్తున్నాడు. ఆయన నేను చూసింది అంటున్నాడు. దాంట్లో అబద్ధం ఎందుకు ఉంటుంది? అబద్ధం ఏంటి అనేదాన్ని నువ్వు క్వశ్చన్ చేయాలి అంటే ఎక్స్పీరియన్స్ పనిచేస్తుంది కదా జనాలకి, అది ఒకదాని మీద కొట్టాలి నువ్వు. అది కొట్టలేరు వీళ్ళు, ఎందుకంటే పోతే నువ్వు తెలుసుకుంటావు. అక్కడ ఒక థండర్ క్లాప్ ఇట్లా కొట్టంగానే జనాలకి ఏం షాక్ అవుతుందో అక్కడ నువ్వు షేక్ అవుతావు. అక్కడ పిచ్చిన కొడుకులు ఏథిస్టులు కూడా చాలా మంది, నేను నా ఫ్రెండ్స్ ఉన్నారు కొంతమంది, కట్టర్గా సద్గురు ఫోటోని ఇట్లా ఇసిరినాడు వాడు. వాడు ఇప్పుడు ఈశాన్లో మెడిటేటర్ వాడిది మహాశివరాత్రికి రోజు వస్తే సైకిల్ ఎలా టర్న్ అయిందో చూడు. మహాశివరాత్రికి అక్కడికి వచ్చిన తర్వాత ఆ ఎనర్జీ అవన్నీ చూసి వాడు అమ్మో, అసలు ఇన్నర్ ఇంజనీరింగ్ చేసిన తర్వాత నీకు అర్థమైపోతుంది మొత్తం. నట్స్ అండ్ బోల్ట్స్ అన్నీ కనెక్ట్ చేస్తున్నావు. అక్కడ కూడా తీసుకెళ్ళి పురాణాల్లో ఫ్యాక్ట్ మాట్లాడలేదు సద్గురు. అంటే సద్గురు ఎప్పుడు నేను పురాణాల్లో చదివాను, పురాణాల్లో నాకు ఎక్స్పర్టీస్ ఉంది అని చెప్పలే. అసలు నేను కూడా జనాలు, నేను ఎప్పుడైనా చెప్పినా నేను పురాణాలు చదివినానని. నేనేదో దేశభక్తితో దేశం మీద ఈ గొర్రెలు లెఫ్టిస్టులు నాన్ సెన్స్ ఇన్ఫర్మేషన్ స్ప్రెడ్ చేస్తున్నారా, నిజాలు నాకు కొన్ని తెలుసు, దాని ఇంకా నేను ఎడిటరు, ఒక రేంజ్లో బొమ్మ కొడితే అని ఉంటుంది కదా మనకి. ఇంతమంది చాలామంది లాభపడ్డారు. కొంతమంది అన్న నువ్వు చూసిన తర్వాత నేను ఇన్నర్ ఇంజనీరింగ్ చేశాను అన్న, అసలు నువ్వు చెప్పేంతవరకు తెలియను అన్నప్పుడు దట్స్ ఎనఫ్. ఒక్కటి చాలు రాబోయ్ నాకు చెప్పిన తర్వాత. ఎంత వినోద్ని నువ్వు మొహం మీద కండం పెడతావో, నువ్వు ఏం చేస్తావో, నేను వినోద్ని వదలను అనేటోళ్ళు నాకు కొంతమంది లక్షల్లో ఉన్నారు. దట్స్ ఎనఫ్. అక్కడే అదే మన గెలుపు. యాక్చువల్లీ పర్సనల్ ఇన్సల్ట్స్ వస్తున్నాయంటేనే మనం గెలిచినట్టు. అంతే. వాడు ఏమైనా లాజికల్ గా కొడితే ఓకే, ఏం చేయాలి, స్పెల్లింగ్ మిస్టేక్లు పట్టుకునేది. స్పెల్లింగ్ మిస్టేక్లు ఎక్కడ రాబోయ్, మిస్టేక్ ఎక్కడ రాదని. సరే పోనీ పండుగ అదంతా మనకు ఇది లేదులే. కానీ సద్గురు దగ్గరికి వచ్చేసరికి సద్గురు నేను పురాణాలు చదవలేదు, ఆ వేదిక్ సంబంధించిన దాని నుండి నా దగ్గరికి రాకండి అంటున్నాడు. దట్ ఈస్ నాట్ మై ఎక్స్పర్టీస్. కాదన్నా నువ్వు కిడ్నీ డాక్టర్ దగ్గరికి వెళ్ళి కడుపు నొప్పి సాల్వ్ చేయమని అడుగుతాను, హార్ట్ సర్జన్ దగ్గరికి వెళ్ళి కిడ్నీ ఫెయిల్ అయిందని. ఎట్లా జనాలు యోగా టీచర్ దగ్గరికి వెళ్ళి నువ్వు ఏం అడుగుతున్నావు, నువ్వు పురాణాల్లో ఏముందని చెప్పు అట్లంటే ఎందుకు చెప్తాడు? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ ప్రూఫ్ అడిగేది చూసావా, ఒకప్పుడు ఫేస్ టు ఫేస్ జరిగేవి, ఇప్పుడు ఆన్లైన్ అయిపోయినాయి. ఆన్లైన్ ఏమో జనాలు ఎక్కువ చూస్తున్నారు, ఆ రచ్చంతా అవుతుంది. అది సోషల్ మీడియా నాన్ సెన్స్, కీబోర్డ్ వారియర్స్. అది అదంతా పక్కన పెట్టి సాధన చేసుకుంటారు పోయి. మిల్లర్పా కోట్ బాగుంటుంది. సో సొసైటీ అఫేర్ ఆఫ్ ద సొసైటీ విల్ గో ఆన్, యూ డోంట్ స్కిప్ యువర్ మెడిటేషన్. అది గో ఆన్ ఫర్ ఎవర్. అది సైకిల్ అంతే. అది ఇప్పుడు వచ్చేదో ఫిక్స్ చేసినట్టు కాదు, మళ్ళీ లైఫ్ స్టార్ట్ అవుతుంది, కర్మ స్టార్ట్ అవుతుంది. ఆ భూమి మొత్తాన్ని మింగేసే శక్తి శివుడికే ఉంటుంది. అది మహాదేవ్ ఎప్పుడు డిసైడ్ చేస్తాడో అప్పుడు అవుతుంది. స్పిరిచువల్ పాత్రలో ఉన్న ప్రతి ఒక్కడికి మిగతా వాళ్ళని చూసి జాలేసి వీనికి కూడా నిజం చెప్పాలి అనే ఒక థర్స్ట్ ఉంటుంది. ఆ థర్స్ట్లో నువ్వు ఎంతమందిని ఇన్స్పైర్ చేస్తావు, ఎంతమందిని లాక్కెళ్తావు అనే కోరికలోనే జరుగుతాయి ఈ ఆశ్రమాలు, ఈ గురువులు, ఇట్లాంటి పనులన్నీ కూడా. అందులో సద్గురు ఈజ్ మ్యాసివ్. ఆయన ఉన్న ఎనర్జీకి చాలామందికి ఉపయోగపడుతుంది. జనాలు ఎలాగో మారరు, వాళ్ళ టైం వచ్చినప్పుడు తెలుసుకుంటారు అట్లని చెప్పి ఇండిఫరెంట్గా ఉండే ఒక కేటగిరీ. ఇలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఎన్లైటెడ్ బీయింగ్స్ ఉంటారు. కాకపోతే ఏం చేయాలి, ఆ ప్రయత్నం అనేది ఆపకూడదా? అనర్థం జరిగేదాన్ని మనం చూస్తూ ఉండాలా? అది కూడా పాపం అని చెప్పారు కదా మనకి భగవద్గీతలో. అట్లని చెప్తే దానికి ఒక మంచి స్టోరీ ఉంది. శ్రీకృష్ణదేవరాయలు ఉన్న కాలంలో విద్యారణ్య మహర్షి శ్రీకృష్ణదేవరాయల రాజ్యమానికి ఒక ఆపద వచ్చినప్పుడు విద్యారణ్య మహర్షి ఒక సలహా ఇస్తారు. అదే ఇదిగో ఒక జెండా ఇస్తాను, నేను ఒక ముహూర్తం చెప్తాను, పలానా ముహూర్తంలో ఆ జెండా అక్కడ కరెక్ట్గా అదే టైంకి నాటండి. స్వామి మేము ఆ ముహూర్తాన్ని ఎలా గుర్తుపట్టాలి? నేను ఒక శంఖం ఊదుతాను, ఆ టైంకి మీరు ఆ జెండా పెట్టండి, నేను అన్నీ సెట్ చేసి పెట్టాను ఇక్కడ, మీరు మిస్ కావద్దు అంటారు. వీళ్ళు పోతారు. రైట్, ఇది సెట్ చేస్తే మనకు ధర్మ సంస్థాపన జరుగుతుంది, శత్రువుల నుంచి విజయం పొందుతాము, అన్నీ జరుగుతాయని చెప్పి వాళ్ళు వెయిట్ చేస్తూ ఉంటారు.
ఓ శంఖం సౌండ్ వస్తుంది, పాతేస్తారు. అంతా పండగ చేసుకుంటూ ఉంటారు. ఓ 10 నిమిషాల తర్వాత ఇంకో శంఖం వస్తుంది. షాక్ అవుతారు, అరే ఏంట్రా ఇది మిస్ కొట్టామా మనము, అంత నీట్గా స్ట్రిక్ట్గా చెప్పాడు, ఇది పాతకపోతే మళ్ళీ మనం ఓడిపోతాము, రాజ్యం పోతుంది, భయపడిపోతారు వీళ్ళు. పోతారు విద్యారణ్య మహర్షి దగ్గరికి. ఫస్ట్ శంఖం ఊదారా, సెకండ్ శంఖం ఊదారా? అసలు నేను ఊదింది ఒకేసారి. ఎప్పుడు ఊదారు? అది ఫస్ట్ టైం ఊదింది విద్యారణ్య మహర్షి కాదని తెలుసుకుంటారు, రాంగ్ టైంలో పాతేసామని చెప్తారు. వీళ్ళేమో భయపడుతుంటారు, విద్యారణ్య మహర్షి నవ్వుతూ ఉంటాడు. బికాస్ మీరు నాకు దగ్గరికి వచ్చే ముందే నాకు తెలుసమ్మా ఇదంతా మీది పోతుందని, అయినా కూడా ప్రయత్నం మానరాదు అని చెప్పి నేను ఏదో ఒకటి చేశాను. అంటే కలియుగము ఏకపాదం మీద ఉన్నప్పుడు విధ్వంసము, ఫ్యూచర్ ఈజ్ గోయింగ్ టు బి మోర్ వర్స్. దెయ్యాలకు మనం రాబోయే కలియుగంలో ఇంకా ఫస్ట్ ఫేజ్లోనే ఉన్నాం. రాబోయే దాంట్లో ఇంకా ఘోరాతి ఘోరాలు జరుగుతాయి. మనం ఏదో ఇట్లా మంచి జరిగిపోతుంది అన్నట్టు అపోహ. అది కలి ప్రభావం పెరిగిన తర్వాత కలికి రావాలి, అందరినీ వేసేయాలి, అవన్నీ ఉన్నాయి కదా. సరే కృష్ణదేవరాయల ఎగ్జాంపుల్ తీసుకుని, సో మరి అంత ఉన్నప్పుడు నువ్వు లైట్ తీసుకోవచ్చు కదా. కాదు, రాయల వరకు చెప్తారనమాట, ప్రయత్నము మానరాదు. నువ్వు ఏదో ఒకటి చేసి ఆ కృష్ణదేవరాయలు అక్కడ నిలబడడం వల్ల జరిగే అనర్థం ఇంకో 400 years పోస్ట్ పోన్ అయింది. అట్లీస్ట్ కొన్ని సంవత్సరాలు జనాలు హ్యాపీగా బతికారు అనే లెసన్ తీసుకోవాలి. ఇట్లాంటివి చాలా ఉంటాయి అన్న. ఇప్పుడు మనకి మన కల్చరల్ వాల్యూస్ కానీ మోరల్ వాల్యూస్ కానీ ఇవన్నీ స్లోగా మనం బయటకు వచ్చేస్తున్నాం. మనకి ఇప్పుడు అంతా కూడా ఇన్స్టాగ్రామ్ కల్చర్ ఇవన్నీ ఎక్కువైపోయినాయి. అండ్ మన ఎడ్యుకేషన్ సిస్టమ్ చూసుకున్నా అందులో మనకి ఫారెన్ ఇన్వేజన్స్ ఇవన్నీ గురించి చెప్తున్నప్పుడు చాలా గొప్పగా చెప్తారు వాళ్ళు, మనకి ఇది ఇచ్చారు అది ఇచ్చారు, ఔరంగజేబ్ తోపు, ఇవన్నీ ఉన్నాయన్న. అదే నేను చదువుతూ పెరిగాను, మీరు అదే చదువుతూ పెరిగారు. దీని నుంచి ఇప్పుడిప్పుడే బయటకు వస్తున్నారు జనాలు. యాక్చువల్లీ మొన్న చావా సినిమా కానివ్వండి, ఇంకా ఇలాంటి వాటిని చూసి తెలుసుకోవాల్సి వస్తుంది. అది పరిస్థితి మన ఇండియాలో. సో అది అసలు ఎందుకు జరిగింది? అసలు వాళ్ళని గ్లోరిఫై చేసి మన ఇన్వేడర్స్ని గ్లోరిఫై చేస్తే వీళ్ళకి ఏమొస్తుంది? అసలు ఎందుకు చేస్తున్నారు ఇవన్నీ? సినిమా వాడు ఆల్రెడీ సోల్డ్ అవుట్ అన్న. సోల్డ్ అవుట్ ఉన్నాడు, ఇంకా వాడి సైడ్ శంఖం ఊదుతాడే కానీ వాడు ఎంతమందిని ఇన్ఫ్లుయెన్స్ చేస్తున్నాడు, ఎన్ని బ్రెయిన్స్ వాడి దగ్గర ఉన్నాయనేది ఏది పట్టించుకోడు. ప్రకాష్ రాజు వాడు ఏం చేస్తున్నాడు, వాడికి మొత్తం వాడు పోయి అక్కడ పోయి జిహాదీలతో కూర్చోవడము, రాహుల్ గాంధీ వాళ్ళ సైడు మనకి చరిత్ర అంతా చూస్తేనేమో ఇట్లుంది. వీడు వాన్ సైడు పోతున్నాడు. వాడికి సంబంధించిన ఫ్యాన్స్ అంతా కూడా ఒక సపరేట్ యాంటీ నేషనల్ మంచి లెఫ్టిస్టులు అంతా కూడా మంచి యాక్టర్లు, వాళ్ళ దగ్గర మంచి ఆర్టిస్టులు, ఎడిటర్లు, క్రియేటివిటీ అంతా వాళ్ళ దగ్గర ఉంది. ద మూమెంట్ నువ్వు ఇట్లా స్టెప్ తీసుకుని ఆలోచించే లోపు వాళ్ళు యాక్షన్లో ఉంటారు ఆల్రెడీ. రైట్ వింగ్ ఈజ్ వెరీ వీక్ ఇన్ దిస్. ఆర్టిస్టులు ఇవంతా కూడా గాంధీ మొత్తం నిర్వీర్యం చేశాడు. వాళ్ళ గ్రౌండ్ ప్లాన్ కరెక్ట్గా ఉంది, తొక్కండి రావట్లని చెప్పి వీళ్ళు గాంధీ అజెండాని ఈ బాలీవుడ్ ఈ లెఫ్టిస్ట్ యాక్టర్లు క్యారీ ఫార్వర్డ్ చేస్తున్నారు. వాళ్ళు ఎక్కువ మంది ఉన్నారు కాబట్టి ఇప్పుడు మనం గాంధీ ఏమన్నారంటే మన మీద వచ్చేస్తారు. అవును, వీడికి ఏం క్లారిటీ ఉంది. ఇదివరకు యాక్చువల్లీ పెద్ద కనిపించేవాడు కదన్న ప్రకాష్ రాజు, చాలా తెలివిగా యాక్ట్ చేసేవాడు నేను చెప్పాలంటే. ఈ మధ్య ఓపెన్ అయిపోయారు, ఎందుకంటే వాళ్ళ సైడ్ మంద పెరుగుతున్నారు. డే బై డే కొత్తగా పుట్టుకొచ్చేస్తున్నారు అని. చాలా ఇప్పుడు నేను చెప్పమంటే నేను ఒక 100 చెప్పేస్తా ఛానల్స్ యూట్యూబ్లో. మనం సెల్ఫ్ ఇంట్రెస్ట్తో ఇలా చేసుకుంటూ పోతే జీవితాలు రిస్క్ అవుతాయి, మనకు ఫండింగ్ ఉండదు. అందుకనే గవర్నమెంట్ షుడ్ టేక్ దిస్ అప్ అంటున్నాను నేను. సోషల్ మీడియా ఇన్వాల్వ్మెంట్, సోషల్ మీడియాలో క్లీన్ చేసే చర్యలు మోదీ గారు మొదలు పెట్టాలి. నేను చాలా ట్వీట్లు రాశాను, నేను చాలాసార్లు చెప్పాను ఇది. వాళ్ళు టేకప్ చేస్తే బాగుంటుంది. లేకపోతే నువ్వు నేను కొట్టుకున్నాం అనుకో, ఇట్ బికమ్స్ పర్సనల్ అండ్ దెన్ వాళ్ళు పవర్ఫుల్, నేను పర్సనల్గా ఇంకేమైనా టార్గెట్ చేస్తారు. అది మన గవర్నమెంట్ మళ్ళీ సపోర్ట్ కూడా చేయదు మనకు. మీరే స్టోరీ అవుతుంది మళ్ళీ, మీదే ఎగ్జాంపుల్. అండ్ మీరు అసలు ఎలా అంటే అది యాక్చువల్లీ చాలా వన్ ఆఫ్ ద వర్స్ట్ థింగ్స్ దట్ కెన్ హ్యాపెన్ టు ఎనీ హ్యూమన్ అది. ఎందుకంటే మీరంత కష్టపడి ఇన్ అ వే మీరు ఒక ఎంపైర్ బిల్డ్ చేసుకున్నారు మీకు. అంటే మీన్ ఒక లెఫ్ట్కి మన యాంటీ నేషనలిస్ట్కి అగేన్స్ట్ ఒక వాల్ని బిల్డ్ చేశారు. బట్ ఆ వాల్ని చాలా సింపుల్గా అలా కూల్ చేశారు అన్న. వన్ పర్సన్ ఉన్న వాల్ని కూల్చారు. ఆ పర్సన్కి సపోర్ట్ లేదు, కానీ ఆ పర్సన్ ఇంకా ఉన్నారు. హీఈస్ అలైవ్, హీ సిట్టింగ్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ మీ. హౌ? వేరేవాడంటే సూసైడే కదా. జరిగిన అవమానము, మెంటల్ వాటన్నిటిని నా టీం అదే చెప్తున్నాను చూడు. ఛానల్ పోయిన రోజు పండగ చేశాను నేను.
కిక్ సినిమాలో బాసు ఓడిపోతే ఇంత కిక్ ఉంటుందని నాకు తెలియదు బాసు అనే టైప్లో చేసి నిజంగా అట్లా చేశాను. టీం అంతా షాక్ అయ్యారు. బికాస్ ఏంట్రా అసలు స్ట్రింగ్ అనేది ఏంటి, అది ఇట్స్ పీపుల్ కదా, అది నేను ఎందుకు బాధపడాలి ఛానల్ పోతే, నాకేం పట్టింది, నేను చేస్తాను ఇంకా యాక్టివిటీ. ఇట్స్ నాట్ మై ఫెయిల్యూర్, పీపుల్స్ ఫెయిల్యూర్. దాన్ని కాపాడుకోవడము, దాన్ని తీసుకురావడము, చూసేవాడికి కూడా రెస్పాన్సిబిలిటీ ఉంటుంది. నువ్వు దీన్ని కాపాడుకోవాలనుకుంటున్నావా, పీపుల్ సపోర్ట్ ఉంది, నేనేమి అది తక్కువ చేసి మాట్లాడడం కాదు, కానీ దానికి ఉన్న సిస్టమ్ ఎంత దారుణంగా ఉందో చూడాలి. ఆ తర్వాత నేను దాని నుంచి నేను ఏ రకంగానూ దాన్ని హార్ట్కి తీసుకుని ఉంటే కూడా ఎనర్జీ మొత్తం కిల్ చేసేది. అవును, నాకు నేను చేసిన 3-4 అటెంప్ట్స్ అయ్యాయి ఛానల్ డిలీట్ కోసం. నేను అప్పుడే డిసైడ్ అయిపోయాను రిలాక్స్డ్గా, అరే ఇది పోతుంది రా, ఇది ఏదో ఒక రోజు. ఇది వీడియోలో కూడా చెప్పేటాను, అరే డౌన్లోడ్ చేసి పెట్టుకుంటారా, ఇది ఉండే ఛానల్ కాదు ఇది. అయిన తర్వాత నేను ఇంకా ఇట్లా కాదని చెప్పి మనం కూడా కొంచెం మ్యాసివ్గానే ప్లాన్ చేస్తాం. ఒక దెబ్బ తిన్న తర్వాత నెక్స్ట్ ఎలా ఉంటుందో ప్లానింగే ఉంటుంది, కానీ క్రెడిట్ స్పిరిచువాలిటీకి ఇవ్వాలి, ఇది ఇంపార్టెంట్. నేను స్పిరిచువల్ పర్సన్ కాకపోయింటే నేను కూడా ఈ సూసైడ్ టైప్లోనే ఆలోచించడం. బికాస్ ఫైనాన్షియల్ మీద కొట్టారు, టీం మీద కొట్టారు, టీం విడగొట్టారు, ఇది చేయడానికి ఇంకేం లేదు. ఇంకా మనమేమో పూర్తిగా దీంట్లో సమర్పించుకున్నాము. నెక్స్ట్ బతకాలంటే నేను వెళ్ళి ఇంకా స్కూల్ టీచర్గానో లేకపోతే ఇంకేదో జాయిన్ అయ్యి ఇట్లా కంప్లీట్ డిమోటివేషన్, ఫ్రంట్ లైన్ వారియర్ బీయింగ్ రెడ్యూస్ టు సెక్యూరిటీ గార్డ్ ఇన్ కంపెనీ టైప్లో ఉండేదన్నమాట. బట్ దట్స్ నాట్ మై స్పిరిట్. మనకున్న గురువు మామూలుడు కాదు. నీ వెనకాల బ్యాక్గ్రౌండ్ ఏంది రావట్లంటే మన బ్యాక్గ్రౌండ్ మహాదేవ్. దిస్ CPU ఈజ్ పవర్డ్ బై మహాదేవ్. కాబట్టి యాక్షన్ వేరేలాగా ఉంది. డిసైపుల్స్ చేసిన యాక్టివిటీ, డిసైపుల్స్ ఎక్స్ప్లోర్ చేసిన మ్యాథమెటిక్స్ శ్రీనివాస రామానుజన్, డిసైపుల్స్ చేసిన ఆర్టిస్టులు, వాళ్ళు కనుక్కున్నవే ప్రపంచాన్ని సాధిస్తున్నాయి ఇప్పుడు. టు దట్ మ్యాటర్ ఒక ఐన్స్టీన్ తీసుకుంటే వాడు కూడా డివోటీయే. వాడు ఒక రూమ్లోకి వెళ్ళి ఒక డివోషన్తో వాడు హీఈస్ డివోటెడ్ టు హిస్ వర్క్ కదా, అందుకనే ఆ ఈక్వేషన్లన్నీ బయటకు వచ్చినాయి కదా. అట్లాంటిది మనకు దైవభక్తి మీద నీకు ఇంకా అసలు డైరెక్ట్ నాన్ ఫిజికల్ డైమెన్షన్స్ మీద నీకు సాధన అవన్నీ ఉన్నప్పుడు నేను కదా అన్నిటికంటే పవర్ఫుల్ వ్యక్తి అయి ఉంటాను. అప్పుడు మనకున్న బ్లోస్ అన్నిటికీ మనం అతీతంగా ఉంటాం. సో అదనమాట సీక్రెట్. చాలా కష్టం. మన పవర్ డబ్బులు కాదు, మెటీరియలే కాదు. మెటీరియల్ని కంట్రోల్ చేసే దాన్ని యాక్సెస్ తెచ్చుకున్న తర్వాత అది మన పవర్ అవుతుంది. సృష్టికర్త ఆలోచించినలాగా మనం ఆలోచిస్తామా చెప్పు. వెన్ యూ సబ్మిట్ యువర్ దానికి సరెండర్ అయినామంటే అది నడిపిస్తే అప్పుడు జరుగుతుంది. అందుకే నేను సద్గురు ఐఎమ్ టూల్, ఐఎమ్ జస్ట్ అ టూల్. సద్గురు ఎలా చేస్తే అలా అని అనుకున్నాను. సద్గురు ఇన్ ద సెన్స్ మన గురువులు. అదే. సో నెక్స్ట్ లాస్ట్ పాయింట్, ఇది మూవీ ఇండస్ట్రీ ఇంత మెన్షన్ చేస్తారు కదా, దాని గురించి. కల్కి మూవీ మీద మీ ఒపీనియన్ ఏంటన్నా? ఫాల్తూ అన్న మొత్తం. అసలు కర్ణుడికి పవర్ ఎనర్జీస్ ఇచ్చేది. నేను అప్పట్లో ఏదన్నా మాట్లాడితే ఒక ప్రభాస్ ఎమోషన్ని పెట్టుకుని ఒక కర్ణుడిని హీరోఫై చేయడం అనేది ది మోస్ట్ డంబెస్ట్ థింగ్ యూ కెన్ డూ. నువ్వు దాన్ని ఏ రకంగానే ఎక్స్ప్లెయిన్ చేసుకో. సినిమా కాన్సెప్ట్ అది కాదు. కర్ణుడిని నేనేం హీరోఫై చేయలేదు, జస్ట్ అట్లా చూపించిన. యాక్చువల్గా కృష్ణుడు హీరో, అవన్నీ నువ్వు ఏ రకంగా చూపించుకో. నీకు అక్కడ ప్రభాస్ ఏ వేషంలో ఉన్నాడు అనే దానికి జనాలు విజిలేస్తారు. అయిపోయింది, డ్యామేజ్ చేస్తారు. తర్వాత నువ్వు ఎన్ని రకాలుగా కవరింగ్ ఇచ్చుకో. యాక్చువల్ రియల్ మహాభారతం తీసుకుంటే అసలు ఎంత నీచమైన పనులు చేశాడన్న. దుర్యోధనుడి సైడ్ వాడి దగ్గర పోయి యుద్ధంలో సగంలో పారిపోయి అసలు ఏ రకంగానూ అర్జునుడి కంటే కాంపిటెంట్ కానే కాదు కర్ణుడు. క్లియర్లీ ఇట్స్ ప్రూవన్. అర్జునుడు అన్నిటికన్నా మెయిన్ సంపాదించుకుంది కృష్ణుడు ఫ్రెండ్షిప్. కృష్ణుడు ఫ్రెండ్షిప్ కున్న పవరే ఎగ్జాంపుల్ చూపించేసింది అక్కడ మహాభారత యుద్ధం ఏ రేంజ్లో ఉందో. దాన్ని వీళ్ళు ఎలా ట్విస్ట్ చేస్తారంటే ఈవెన్ వితౌట్ కృష్ణ అర్జునుడిని కొట్టలేడు కర్ణుడు. అదే అంటే మనం ఈ పాయింట్ మెన్షన్ చేయక ముందు వరకు కూడా కృష్ణుడు ఉన్నాడు కాబట్టే, ఆ పైన హనుమంతుడు ఉన్నాడు కాబట్టే జెండా మీద అర్జునుడు ధైర్యంగా వెళ్ళాడు కర్ణుడికి అగేన్స్ట్ గా అని చెప్తున్నారు అనమాట. తర్వాత మళ్ళీ మీలాంటి వాళ్ళు ముందుకొచ్చి కొన్ని విరాట యుద్ధం ఇవన్నీ కూడా తీసుకొచ్చి ఎగ్జాంపుల్స్ కింద చూపించారనమాట. ఇది ఎలా లాజిక్ ఎలా అంటే, పహల్గామ్లో టెర్రరిస్టులు 26 మందిని చంపేసిన తర్వాత మోదీ వెళ్ళి 9 టెర్రరిస్ట్ క్యాంపులను బ్లాక్ చేసి పేల్చేస్తే మోదీ దొంగ, మోదీ ఇన్నోసెంట్ పీపుల్ని చంపుతున్నారు అన్నట్టుంది లాజిక్ ఇది. అసలు ఎక్కడ ఏం మాట్లాడుతున్నారు వీళ్ళు. కృష్ణుడి భక్తి సంపాదించుకోవడం అనేది ఒక యాక్ట్ కదా, అది యాక్ట్ అర్జునుడు చేశాడు కదా, మైండ్ ఆ మనస్తత్వం ఉంది కదా, వీడికి లేదు కదా. కృష్ణ ఈజ్ సో పవర్ఫుల్,
నువ్వు కృష్ణుడి దగ్గరికి ఎందుకు పోలే? నీ మైండ్ ఎందుకు అంత తేడా కొట్టింది? యాక్చువల్లీ ఈ పాయింట్ అందరూ కావాలని రియలైజ్ అవ్వరో లేదంటే ఎందుకు యాక్సెప్టెన్స్ ఉండదో తెలియట్లేదు. మందు తాగితే మనిషి ఏ స్థితిలో ఉంటాడు? ఇట్లా కనబడవు కదా. అలాంటి వాడు బ్రెయిన్ సర్జరీ చేసేది ఏంటి? ఏమి జఫాగాడన్నా ఇడు అసలు. అలాంటి వాడు బ్రెయిన్ సర్జరీ అంటే నువ్వు ఏంటి? ఇంత చెత్త ఆశలు నింపుతున్నారు జనాల్లో. నాకైతే ఆ సీన్ చూసినప్పుడు నేను థియేటర్ నుంచి లేచి వెళ్ళిపోదాం అనుకున్నాను. అసలు ఏం సినిమా తీసినవరా భయ్ నువ్వు? తాగుబోతులను హీరోఫై చేసేది డైరెక్ట్ బ్రెయిన్స్ చిన్న చిత్తగా కాదు, అంత చెత్తగా పెడతావు నువ్వు. దాన్ని సూపర్ హిట్ చేసేసి వాడికి స్టోరీలు అంటే వాడి లైఫ్లో ఏదో కష్టపడిపోయి ఎవడికి కావాలరా భయ్ నువ్వు? దాని తర్వాత వచ్చిన యానిమల్ పరమ చెత్త సినిమాలు ఇవి. కానీ దాన్ని ఇప్పుడు మన ఇద్దరు ఏమన్నా అన్నావంటే మళ్ళీ వేసేయడానికి కూడా రెడీగా ఉంటారు. ఏ అమ్మ కొడుకులు. అందుకే దాంట్లో కల్చర్ అనేది లోపల ఇంబైబ్ కాకపోతే ఇలాంటి మిస్టేక్స్ జరుగుతాయి. అది ఓన్లీ నాలాంటి వాళ్ళు కొంతమంది చూసేటోళ్ళే హర్ట్ అవుతారు. ఇప్పుడు గరికపాటి గారు కానీ చాగంటి గారు కానీ అలాంటివి హర్ట్ అయ్యి అలాంటివి చెప్తే సమాజం వచ్చి వాళ్ళని సారీ చెప్పేసి, అంటే ఎలా అంటే వీళ్ళందరూ ప్రోగ్రెసివ్, మనమంతా కూడా బ్యాక్వర్డ్ అనమాట. ఉన్న నెరేటివ్తోనే మనం చేస్తున్నాం అన్న. ఇప్పుడు దాకా వాళ్ళు బిల్డ్ చేసిన దాన్ని బ్రేక్ చేయడానికి నానా కష్టాలు పడుతుంటే కొత్తగా వచ్చి ఇంత పేరు సంపాదించుకుని మళ్ళీ ఇర్రెస్పాన్సిబుల్గా ఇన్ని చేసుకుంటూ పోతున్నారు. ప్లస్ ఇప్పుడు మహాభారతం తీస్తున్నారంటే నాకు చాలా భయంగా ఉంది. ఇప్పుడు నెక్స్ట్ ఏం జరుగుతుంది? ఎందుకంటే కల్కి సినిమా తర్వాత కర్ణుడి ఫ్యాన్స్ ఎక్కువైపోయారన్న. మొత్తం ప్రతి యూట్యూబ్ ఆ టీజర్ కింద వీళ్ళందరూ కర్ణ మహాతూప్, అసలు మా కర్ణ బ్యాచ్ లైక్ అది చేస్తున్నారు. ఇంకా నెక్స్ట్ మహాభారతం ఏదైనా చిన్న ట్విస్ట్ నిజంగా పైగా రాజమౌళి ఇమేజ్ నిజంగానే కర్ణుడు వచ్చేస్తే వీళ్ళందరినీ చంపేస్తాడు. అరే ఏంద్రా ఇది, నేనేదో కొంచెం చేశాను రా, మీరు మరి ఇంత ఎక్కువ చేస్తున్నారండి. నాకన్నా వరస్ట్ గా ఉన్నారు. ప్రకాష్ దుర్యోధనుడు వచ్చినా కూడా భయపడతారు. ఇక్కడ ఉన్న శకుని మనం చేసింది ఇదే, మనకన్నా వరస్ట్ గా ఉన్నారు ఈ ట్రైల్. నేను అందుకే చెప్పా, నేను ఒక సపరేట్ ఓటీటీ పెట్టుకున్నాను అబ్బాయి, స్ట్రింగ్ జియో పెట్టుకుని దాంట్లో వదులుతా సినిమా. కావాలంటే తీసి యూట్యూబ్లో వదులుతా. జనాలు మనకు హై బడ్జెట్ భారీ బడ్జెట్ చూడు, మొత్తం మెంటాలిటీ యాంటీ హిందుత్వాన్ని వాడుకోవడంలో ఉంది. కానీ వీళ్ళేదో హిందుత్వాకి ప్రమోట్ చేస్తున్నారు అనుకుంటున్నారు. హిందుత్వ అంటే దొబ్బే, అదే నువ్వు హిందుత్వ అంటే వెళ్ళిపోమంటున్నారంట అంతే. అవును, అది వాడుకొని వాళ్ళు ఫేమస్ అయ్యి వాళ్ళు డబ్బులు చేసుకుంటున్నారు. కానీ దే డోంట్ హ్యావ్ ఎనీ లవ్ ఫర్ హిందుత్వ. అట్లుంటే పహల్గామ్ మీద వీళ్ళ మీద స్టేట్మెంట్లు ఏవి? ముందు వచ్చి వీళ్ళు కదా మాట్లాడాలి. ఫ్యాన్ బేస్ పోతుందని చెప్పి సైలెంట్గా నోర్లు మూసుకుని ఉన్నారే సోకాల్ టాలీవుడ్ కానీ బాలీవుడ్ కానీ. అక్కడ తెలిసిపోతుంది నిజమైన స్టార్లు. సౌరభ్ కాలియా స్టోరీ తెలుసా మీకు? ఆయన ఎట్లా చంపారు మిలిటరీలో, మన కోసం ఎలా నిలబడ్డాడు ఆయన. వాళ్ళు కదా నిజమైన హీరోలు. ఒక్కొక్కడు అసలు యుద్ధ విమానాలు తీసుకెళ్ళి గాల్లో పాకిస్తాన్ వాళ్ళు ఆపోజిట్గా వేస్తే దాని నుంచి తప్పించుకుని కొన్ని ఫైటర్ జెట్లు దొరికిపోతే అభినందన్ సేకరి అక్కడ వాళ్ళకి దొరికిపోతే ఆయన అక్కడ ఎక్కడ పడిపోయాను నేను అని అడిగితే ఆయన లేచిన తర్వాత భారత్ మాతాకి జై అంటే వెంటనే వాళ్ళు పాకిస్తాన్ జిందాబాద్ అన్నారు. అలాంటి అతను దొరికి నేను పాకిస్తాన్లో ఉన్నానని రియలైజ్ అయ్యి వెంటనే అక్కడ నియర్ బై సముద్రం ఏదో అక్కడికి లోపలికి వెళ్ళిపోయి డాక్యుమెంట్లన్నింటినీ నీళ్ళపాలు చేసేసి మిగిలినవి నోట్లో మింగేసి పాకిస్తాన్ వాడు పట్టుకుంటే కూడా నోరు ఇప్పకుండా ఒక్క మాట మాట్లాడకుండా వచ్చినాడు. అవును, వాళ్ళు నిజమైన హీరోలు. వాళ్ళ స్టోరీలని నువ్వు ఎనాక్ట్ చేసి యాజ్ ఇట్ ఈస్ సినిమా తీస్తే దెన్ ఒక రెస్పెక్ట్ ఉంటుంది. యాక్టింగ్ అనేది ఈ పాల ప్యాకెట్లు అమ్ముకునేవాళ్ళలాగా అది కూడా ఒక జాబ్, అది సినిమా వాళ్ళది. అవును, అందుకే వాళ్ళు పాన్ ప్యాకెట్ అడ్వర్టైజ్మెంట్లు ఇస్తూ ఉంటారు కదా, అది కూడా డబ్బులు కోసం. పాన్ ప్యాకెట్లు అమ్ముకున్నాను ఫాలో అవుతావా? బార్డర్లో రక్తం చిందించి ఇట్లా దేశంలో ఒక నిజం కూడా బయట పెట్టుకున్న ఉన్న సోల్జర్ని ఫాలో అవుతావా? నిజమైన హీరో పేర్లు కూడా తెలియదు. కార్గిల్ వార్లో చచ్చిన వాళ్ళు ఎంతమంది, పుల్వామాలో చనిపోయిన వాళ్ళు ఎంతమంది. ఆడియన్స్ స్థాయి ఎట్లుందో చూడేది. ఈనా కొడుకులు పుష్ప సినిమా ఏం చేసినారన్న, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీ నాన్న ఒక ఆమెతో అక్రమ సంబంధం పెట్టుకుంటాడన్న, నీకు ఎలా ఉంటుంది? ఆమె వాళ్ళకి పుట్టిన వాళ్ళని నువ్వు దగ్గరికి రాణిస్తావు. నువ్వు డైరెక్టర్ ఏం చేశాడు, ఎవరికి సపోర్ట్ చేస్తారు రాశాడు స్టోరీ. బచ్చల మల్లి అని ఒక ఆయన ఒక సినిమా తీసాడన్న, అల్లరి నరేష్ హీరో. అది చూడు బాగుంటుంది, దాంట్లో రియల్గా జస్టిఫై చేస్తాడు లాస్ట్లో. బచ్చల మల్లిలో కూడా సేమ్ ఇట్లా అక్రమ సంబంధం దాంట్లోనే ఆ ఫీలింగ్స్ ఎలా ఉంటాయి అనేది దాంట్లో ఇంకా బాగా చూపిస్తాడు. ఎవరిని హీరోఫై చేసి సమాజంలో ఏ మెసేజ్ ఏంటి? ఇది స్లో పాయిజన్ అనేది. ఐ డోంట్ అండర్స్టాండ్ వేర్ ఇట్ ఈస్ గోయింగ్ ఆన్. అసలు బిగ్గెస్ట్ ఇన్ఫ్లుయెన్స్ చేసేదే సినిమా మనం ఒక మనిషి మీద ఇప్పుడున్న జనరేషన్కి. అదే ఎంత డూమ్డ్. ఓ పక్కన సెన్సార్ బోర్డ్ ఏమో హిందుత్వ అంటేనే ఒంగబెడుతుంది. ఒక్కళ్ళు, ఇద్దరు, 10 మంది, 50 మంది ఏమీ చేయలేమన్నా.
ప్రతి ఒక్కరికి అది రావాలి. నిజమైన హీరోలకి ఇప్పుడున్న యుద్ధ వాతావరణంలో మనం ఇది డిస్కస్ చేస్తే కొంతమంది బుర్రల్లోకైనా ఎక్కుతుంది. నువ్వు అక్కడికి వెళ్ళి సర్కిల్ చింపుకొని దీని చింపినోడు కాదు అసలు. వాడు వచ్చి ఇక్కడ ఏం చేయట్లేదు అసలు, మైండ్ని నాశనం చేస్తున్నాడు తప్ప. వాడి వల్ల థియేటర్లో జనాలు ఫ్యాన్స్ ఫాలోయింగ్ చచ్చిపోయేది జరుగుతుంది. ప్రాణాలని కాపాడుతున్న మిలిటరీ వాళ్ళు నిజమైన హీరోలు. రాత్రింపగళ్ళు సియాచిన్ లాంటి ఏరియాలో ఎట్లుంటుంది తెలుసా, -30 degreesలో అక్కడికి వెళ్ళాలంటే వాడికి చాయిసెస్ ఉంటాయి. ఫుడ్ తీసుకెళ్ళాలా, గన్ను తీసుకెళ్ళాలా, బరువు. ఒక ప్యాకెట్ తీసుకెళ్లారు కార్గిల్ వారికి వాళ్ళు, ఒకే ప్యాకెట్ ఫుడ్. ఆకలిని చంపుకుని అక్కడ బార్డర్లో ఒకవేళ వాళ్ళు లేపేసిన పరిస్థితి ఏంట్రా, నువ్వు సినిమా థియేటర్ ఉంటుందా నీకు, బ్లాస్ట్ అవుతుంది. కొంచెమైన సొల్లు కార్చుకుని ఇన్స్టాగ్రామ్లో నా ఫ్యాన్ అనుకుని కొట్టుకోవడం కాదు, ఫ్యాన్ అవమానించినట్లు అని చెప్పి. ఐ డోంట్ బిలాంగ్, ఐ డోంట్ గివ్ ఎ టైమ్, ఐ మై సెల్ఫ్ ఇస్ అన్ యాక్టర్. ఫిల్మ్ మేకింగ్లో అన్ని క్రాఫ్ట్స్లు తెలుసు నాకు. బొక్కలో సిగరెట్ మందు తాగే బ్యాచ్తో కలిసి నేను పని చేయకూడదని చెప్పి ఆ టాలీవుడ్లోకి నేను ఎంటర్ కూడా కాలే. కృష్ణానగర్లో 6 months ఉన్నా. ఈ లవ్ కథ ఏందో తెలిసిపోయింది నాకు. బచ్చాగాళ్ళు ఒకదానికి అసిస్టెంట్ డైరెక్టర్గా వెళ్ళినప్పుడు, పేర్లు చెప్పను కానీ, హీరోయిన్ వచ్చి కూర్చుంటే మొత్తం ఆమె చుట్టూ ఊ అండ్ ఓవో చేసేటోళ్ళే ఉన్నారు అక్కడ. ఒక సినిమా 6 months అంటే 4 రోజుల్లో అయిపోయే సినిమా 6 months 1 year ఎందుకు పడుతుంది నాకు అర్థమైంది అక్కడ. ప్రొడ్యూసర్ని నాకు ఇచ్చేస్తారన్న. ప్రొడ్యూసర్ డబ్బులు పెడతాడు, యాక్టర్ గాడు 100 టేకులు తీసుకుంటాడు. వీళ్ళు సార్ అనేది వాడికి పైన ఉంటాడు, ప్రొఫెషన్ మర్చిపోయి. ఈ చెత్తలోనే ఉంది, చెత్తన ఇది. అందుకే నేను ఐ రెస్పెక్ట్ మలయాళం ఫిల్మ్ ఇండస్ట్రీ. మలయాళం వాళ్ళు ఇట్లా నాన్ సెన్స్ చేయరు. వాళ్ళ టైంకి వాల్యూ ఇచ్చి, ప్రొడక్షన్ వాల్యూ ఇచ్చి, మనీ ఎఫెక్టివ్గా వాడి, సినిమా కూడా హైప్ గీపు లేకుండా స్టోరీ తీసుకెళ్ళి ఎలా ఉంటుంది అది బాగుంటుంది. ఎక్సలెంట్ అసలు మలయాళం ఇండస్ట్రీ. ఆ సినిమాలకి నచ్చి అవన్నీ జరిగినాయి. అందుకే అమ్మో దీంట్లో వాడు కూడా వచ్చి నాకు చెప్తున్నాడు, ఒక్క ఛాన్స్ రావాలంటే ఎంత కష్టమో తెలుసారా నీకు. నా ఫ్రెండ్ ఒకడు అస్సలు అప్పుడు ఈ రూమ్ వెకేట్ చేసినాను. ఈ కంపు దాంట్లోకి ఛాన్సా, అసలు మనం ఇవ్వాలి దానికి ఛాన్స్. ఆర్టిస్టులకి ఎక్కడైనా కూడా ఒక వ్యవస్థ ఆర్టిస్టులను గ్రో చేసేలాగా, ఆర్టిస్టుల ద్వారా జనాలకి ఎంపవర్ చేసేలాగా ఉండాలి. కానీ సినిమా అనేది ఒక ట్రాన్స్ఫర్మేటివ్ ఎక్స్పీరియన్స్ అవ్వాలి. ఇంటి తీసుకెళ్ళి తాగుబోతులు ప్రమోట్ చేసుకుంటా, సెక్స్, డ్రింక్, పర్వర్షన్, ఆ స్కిన్ షో, వీటిని రచ్చ చేసేది, జనాల్ని మొత్తం చేసేదాన్ని ఉంది. దానికి మనం మళ్ళీ ఛాన్సా వాడి రూమ్ నుంచి వెళ్ళిపోయి ఇది కాదురా మన బ్యాచ్ అని చెప్పి. కొంతమంది లెజెండ్స్ ఉన్నారన్న. విజయాంతని చూడు, అస్సలు వాడి సినిమాలు ఒక క్రిస్టియన్గా పుట్టి నువ్వు అసలు హిందుత్వాన్ని ఏ రేంజ్లో తీసుకెళ్తున్నావు. అసలు పాస్ట్ లైఫ్ టచ్ చేసేట సినిమాలో అసలు బిచ్చగాడు సినిమా అయితే వాడమ్మ బిచ్చగాడు అని పడినప్పుడు ఆ ఫ్లైట్ ఓన్ ఫ్లైట్ వెళ్తూ ఉంటుంది. ఆ స్టోరీ అది కదా స్టోరీ అంటే థియేటర్లో నిన్ను కంప్లీట్ సాటిస్ఫై చేసి పంపుతాడు. రజనీకాంత్ గారు ఇలా కొంతమంది ఉన్నారు మన ఇండస్ట్రీలో. కోడి రామకృష్ణ మనుషులు ఎక్కువ చచ్చిపోతారు అన్నట్లు ఆయన కూడా తొందరగా పోయాడు పాపం. ఆయన తీసాడని అసలు అమ్మోరు సినిమా అప్పట్లో జనాలంతా అదే నిజం అనుకునేవాళ్ళు. అట్లా తీసాడు, అట్లా తీసుకెళ్ళాలి. యాక్చువల్గా రియల్ స్టోరీలే మూవీ అవుతాయి అనుకో, అట్లా తీయాలి రిలేటివ్గా. మెయిన్ స్ట్రీమ్ యాక్టర్స్ మెగాస్టార్ని బట్టి అంజీ సినిమా తీశాడు, అన్నీ అవి అరుంధతి షేకాడిచ్చాడు అసలు. అట్లాంటి వాళ్ళు ఒకళ్ళు ఉండాలి. బాపు ఆ కాలంలో బాపు తీసా, అక్కడ బ్లాక్ అండ్ వైట్లో ఉన్నప్పుడు ప్రొడక్షన్ వాల్యూస్ బాగుండేవి, విలువలు కాపాడుకునేవాళ్ళు. ఈవెన్ ఫ్యామిలీ డ్రామాస్ కూడా అలాగే ఉండే అన్న, బాగుండే. ఇప్పుడంతా 4 హాలీవుడ్ సినిమాలు తీసి నేను కూడా ఇట్లా తీయాలని ఇన్స్పైర్ అయిపోయి అది వర్కౌట్ కాక బొక్కలో స్టోరీలు పెట్టి బొక్కలో బీజిఎంలు పెట్టి ఎలివేట్ చేసి సినిమా యాక్టర్ వర్షిప్ అయిపోయింది ఇప్పుడు. అవును, పాలాభిషేకాలు తీసుకుంటా, పొల్యూటెడ్. మలయాళం ఇండస్ట్రీలో యాక్టర్స్ ఒకవేళ నీకు బయట కనబడితే ఇట్లా బట్టలు చింపుకొని ఇట్లా అన్నా అనేది ఉండదు అక్కడ. వాళ్ళు ప్రొఫెషన్ లాగే చూస్తారు. ఎస్ యూ ప్లేడ్ ది రోల్ ఆఫ్ సో అండ్ సో మేజర్ ఇన్ దట్ ఫిల్మ్, యూ ప్లేడ్ ది రోల్ ఆఫ్ సో అండ్ సో దళిత్ ఇన్ దట్ మూవీ. ఆ స్టోరీ నువ్వు తీస్తున్నట్టు ఉంటుంది, ఆ రోల్ మీరు మంచిగా ప్లే చేశారు. అక్కడ డైరెక్టర్ని వాళ్ళని వీళ్ళని రెస్పెక్ట్ ఇచ్చేది, ఒక మెచ్యూరిటీ ఉంటుంది అక్కడ. ఇక్కడ జనాలకి ఇప్పుడిప్పుడు డైరెక్టర్ పేరు ఒకప్పుడు చిన్నప్పుడు ఏమంటే హీరోనే అంతా అనుకునేటోళ్ళు, వాడు వెనకాల ఒకడు పాటలు పాడతారని కూడా తెలియని ఆడియన్స్కి ఏం చెప్పగలుగుతాం మనం. అంటే అలా ట్యూన్ అయ్యారంట అన్న. ఇక్కడ మనకి వాళ్ళకి డిఫరెన్స్ ఎందుకు వచ్చింది అలా? ఒకప్పుడు సినిమాలు ఎన్టీఆర్ సగం చెడగొట్టాడు, మహాభారతం మిస్టేక్స్ అన్ని తీసి ఇప్పుడు నండూరి గారి పుణ్యమా అని చెప్పి అన్నీ బయటకు వస్తున్నాయి. ఈ తమిళనాడులో పెరియార్ ఎలాగో ఇట్లా మన ఆంధ్రాలో ఎన్టీఆర్ అట్లా
చెడగొట్టుకుంటుంది. పెరియార్ చూడు ఎంత టైం, పెరియార్ మీద ఒక సినిమా వచ్చింది, ఆ దళితుల్ని దాంట్లో అస్సలు జరగలేని ఇన్సిడెంట్స్ అంతా ఎగ్జాగరేట్ చేసి బ్రాహ్మణుల్ని రెచ్చగొట్టేలాగా చేసి బ్రాహ్మణుల పైన హేట్రెడ్, అర్చక వ్యవస్థని మీద హేట్రెడ్, ఈడేదో పెరియార్ పెద్ద అంతా కాపాడేసి అక్కడ న్యాయం చేసేసినట్టు. దీనికి వాడుతున్నారు సినిమాని. అండ్ అటువైపు వాళ్ళు అందరూ కూడా డిఎంకే పార్టీ చూసుకుంటే మనకి ఎరాడికేట్ సనాతన ధర్మ, ఓపెన్ స్టేట్మెంట్. మంచి సినిమాలు వస్తే ఇప్పుడు మోదీ గారు పుణ్యమాన్ని ఎట్లాంటి సినిమాలు, కాశ్మీర్ ఫైల్స్ అవి రిలీజ్ అవుతున్నాయి. అవును, దట్ ఈస్ వాట్ సినిమా ఈజ్. ఆ విలువల గురించి ఇప్పుడు అసలు మాట్లాడాల్సిన అవసరం కూడా లేదు, ఎందుకంటే బాగా బిజినెస్ అండ్ ఇండస్ట్రీలో పేరుకుపోయి ఉన్నారు. మనం దాన్ని ఎక్కువ రచ్చ చేస్తే మన మీదే ఒక దెబ్బ పడుతుంది, కానీ అక్కడ నిజం న్యాయం జరిగేది ఏం లేదు. దాని గురించి మాట్లాడడము వేస్ట్. అన్న యాక్చువల్లీ ఇంకా మీతో చాలా విషయాలు మాట్లాడాలని ఉంది, కాకపోతే ఆల్రెడీ మీ టైం చాలా తినేసా. అయినా మీరు కూడా చాలా ఓపిక్గా కూర్చుని నాతో ఎంత డీటెయిల్డ్గా మీ పాడ్కాస్ట్లు కానీ ఎక్కడ నేను చూడలేదు మీరు ఇలా మాట్లాడడం. అండ్ నాతో ఇలా మాట్లాడడం చాలా థ్యాంక్స్ ఫస్ట్ ఆఫ్ ఆల్. అండ్ మీతో 3 parts వచ్చినాయి, 3000 parts రావాలి యాక్చువల్లీ నాకున్న క్వశ్చన్స్కి, మీ దగ్గర ఉన్న స్టఫ్కి. కాబట్టి ఖచ్చితంగా మిమ్మల్ని మళ్ళీ నేను కలవాలి, మీతో ఇంకా ఇలాంటి ఎన్నో పాడ్కాస్ట్ చేయాలి అని కోరుకుంటున్నాను అన్న. గ్రేస్ అన్న, మాట్లాడే ఇంట్రెస్ట్ ఉంది, కొట్టే ఇంట్రెస్ట్ ఉంది కాబట్టి ఇంకా కొడుతున్నాము. ఇంట్రెస్ట్ పోయి కూర్చునే ఇంట్రెస్ట్ వచ్చేంత వరకు, వచ్చిన తర్వాత మళ్ళీ మనం ఏం చేయలేం. కానీ ఒక డిస్క్లైమర్ ఫైనల్గా, నేను ఆ స్థితిలో ఉన్నాను కాబట్టి నా మాటలు ఇలా ఉంటాయి, కానీ జనాలు ఇంకా ఇంట్రెస్ట్ లేని వాళ్ళని మనం ఏది ఫోర్స్ చేసి రాంగ్గా ఇన్స్పైర్ చేసినట్టు కాదు. యాక్చువల్గా నీ అసలు గోల ఇప్పుడు కామెంట్లలో స్టార్ట్ అవుతుంది. కామెంట్లో పిచ్చన కొడుకులు రాసి దాన్ని ఎక్కడికో తీసుకెళ్లేటోళ్ళు ఆలోచించాల్సిందే. నేను సినిమా చూస్తే ఒకప్పుడు నేను కూడా ఆ బ్యాచ్ నుంచి వచ్చిన కదా, మనం కూడా దానికి ఎగరేసుకుని, నేను చిరంజీవి మా ఊరికి వచ్చినప్పుడు అది చూడడానికి వెళ్ళి ఆ తొక్కిసలాటలు అంతా ఉండని నేను ఇప్పుడు చిన్నప్పుడు, బికాస్ దట్స్ అవర్ సైకి. ఇప్పుడు మనం కొంచెం గురువు లేపాడు ఇట్లా పైకి, ఏంద్రా నువ్వు చేసే చెత్త అట్లా చెప్పి. ఇప్పుడు నేను వెళ్ళి థియేటర్లో కూర్చుంటే సీరియస్లీ మహేష పాప వినాశ కైలాస వాస ఈశ ఆ సాంగ్ చూసినప్పుడు, అరే నీ అమ్మ పాట అంటే ఇది కదరా, దేవుడి మీద కదరా రాయాల్సింది, నడుము వంపులో కుండా నీకు దీన్ని చూస్తా, ఇదేం లిరిక్ రా ఇది, దీన్ని పెట్టుకుంటున్నారేంట్రా అసలు అది ఉంటుందన్న సాంగ్. నేను ఎందుకు ఆ బ్లాక్ అండ్ వైట్ దానికి వేదమేదో నాదమేదో తెలియనైతినే, భక్తి ఏదో పూజ లేదో నాకు తెలియకుండా ఉన్నాను, శివ నన్ను కాపాడు అని అక్కడ నాకు ఆల్మోస్ట్ టచ్ అయ్యి నీళ్ళు వచ్చేసిన. నాకు ఇంత పెట్టాడు ఆ సబ్జెక్ట్ ఆ బ్లాక్ అండ్ వైట్ సినిమాలో. ఆ మనిషి ఆ రాసినోడు ఎవడు, ఎట్లా రాసి ఉంటారు, ఏం ఆలోచించుంటారు, దాని క్రాఫ్ట్ ఏంటి, దాని కెమెరా యాంగిల్ ఏంటి, శివుని పెట్టి. ఒకప్పుడు ఇలా ఉండేవాళ్ళు ఆర్టిస్టులు. అవును, పాట ఒక దేవుడి మీదకే వస్తుంది, ఎవరికైనా పొగడాల్సింది ఆ రేంజ్లో ఉంటుంది. కానీ ఇప్పుడు పెన్ను తుఫాను తలొంచి చూస్తే దేని కొట్టుకుంటున్నారు రా బాబు, దేనికి రా అంత లిరిక్. పెన్ను తుఫాను తలొంచి చూసినట్లు ఎవడు ఉంటాడు, మహాదేవ్ ఉంటాడు. మహాదేవ్ చూడాలి. ఆ లైన్లోకి అయితే నేనున్నాను. నేను దూరం పోవడం బెటర్ అది వీళ్ళకి, ఈ బ్యాచ్కి. చూద్దామన్న, ఏదో నాకైతే హోప్ ఇంకా చచ్చిపోలేదు. అందుకే ఈ సెషన్స్ కానీ ఈ వీడియోస్ కానీ మనం చేసే హోప్ దానికోసం చేస్తున్నాం. చూద్దాం, ఇంకా దేవుడి కృప అంతే. రైట్ అన్న, మళ్ళీ కలుద్దాం అన్న, తప్పకుండా. ఖచ్చితంగా. ఎంజాయ్డ్ ద డిస్కషన్, చాలా బాగా వచ్చింది. నాకు కూడా యాక్చువల్లీ చాలా హార్ట్ఫుల్గా చెప్తున్నాను. ఎంత హ్యాపీగా ఎప్పుడు లేనంటే, ఏదైనా పని చేసినప్పుడు సాటిస్ఫాక్షన్ ఉంటుంది, తిన్నప్పుడు ఉంటుంది, దానికి మించింది ఏదో వస్తుంది, అది నేను చెప్పలేను మాటల్లో. స్పిరిచువాలిటీ అంటే అదే అన్న, నరిష్మెంట్ హ్యాపెన్స్ ఫ్రమ్ అవుట్ సైడ్. యా, అండ్ థ్యాంక్ యూ సో మచ్ అన్న. జై శ్రీరామ్, హర హర మహాదేవ్, భారత్ మాతా కీ జై. భారత్ మాతా కీ జై. All now, top corner talking home run, touchdown, buzzer beater, do it all now.